sir. Yeah. Thank you, sir. Yes, leaders, very good morning. Today is Monday. So as usual, Monday is money day in our day-to-day life. So weekly starting day. And big congratulations మీ అందరికి. ఎవరైతే ఇప్పటి వరకు ఆర్ఎస్టీ ఇండియాలో ఉంటూ ఎథికల్ గా జెన్యూన్ గా బిజినెస్ చేస్తూ ఎంతో మందికి ఆరోగ్యాన్ని ఆదాయాన్ని ప్రసాదిస్తూ విశ్వంలో మమేకమై ఓకే అండ్ యూనివర్స్ తో కనెక్ట్ అయి మనం పనిచేస్తా ఉన్నాం. అందుకనే మనం ఏదైతే అనుకుంటున్నామో జరుగుతా ఉన్నాయి అన్నమాట ఈరోజు మార్కెట్ లో కూడా. సో దీనికి అంతటికి కారణం మన యొక్క బాండింగ్, మన కనెక్షన్, మన కమిట్మెంట్, డెడికేషన్ అన్నమాట. ఈ రోజు కూడా ఆర్ఎస్టీ ఇండియా మన అనిల్ సార్ జూమ్ చెప్పినప్పుడు మెయిన్ గ్రూప్ లో దట్ మీన్స్ సౌత్ ఇండియా జూమ్ లో కూడా మన ఆర్ఎస్టీ లోగో పెట్టాడు అశ్విన్ సార్ అనమాట. అందుకని మనం దినదినం ప్రవర్ధమానం అవుతూ ఉన్నాం. ఈ టీం వరల్డ్ వైడ్ అవుతా ఉంది అనమాట. రాబోయే రోజుల్లో ద బెస్ట్ టీమ్ ఇన్ ద వరల్డ్ అని ఏదైనా గూగుల్లో కొడితే అది ఆర్ఎస్టీ ఇండియానే వస్తుంది అనమాట. అలాంటి ప్లాట్ఫామ్ అందరికీ ఒక సిస్టమ్ తయారు చేసింది అనమాట. అండ్ లీడర్స్, ఇంత మంచి కంపెనీలో మనందరం బిజినెస్ చేస్తున్నాం. మంచి ప్రొడక్ట్ మన చేతిలో ఉంది అండ్ మంచి సిఎండి ఉన్నాడు, మంచి అప్లయన్స్, మంచి గ్రేట్ మెంటర్ ఆర్ వెంకటరాజు సార్ రియల్ గా అనమాట మా అదృష్టం దొరకడం. సో అదే విధంగా మరి ఆర్ఎస్టీ ఇండియా లోపల అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. బట్ ఎంత నేర్చుకున్నా ఎంత ఉన్నా కూడా ప్రతి ఇంట్లో కూడా, ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యవస్థలో, ప్రతి గవర్నమెంట్ లో, ప్రతి టీమ్ లో చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. మిస్టేక్స్ జరుగుతున్నాయంటే ఇట్ మీన్స్ ఏంటంటే అక్కడ వరకు జరుగుతుంది అని అర్థం. సో ఏ పని లేకపోతే మనిషి చచ్చిపోతాడు, ఏ ప్రాబ్లమ్స్ లేకపోతే మనిషి చచ్చిపోతాడు. సో ఆ మిస్టేక్స్ మనం రెక్టిఫై చేసుకోగలిగితే అండ్ మన బిజినెస్ లో ప్రతి ఒక్కరు జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కోటేశ్వర్లే అవుతారు. ఎట్లా ఉంటారంటే చూద్దాం నెక్స్ట్ సెషన్ లో మనం. సో లీడర్స్, ఆర్ఎస్టీ ఇండియా ఈరోజు ఒక మోటోతో పనిచేస్తుంది అనమాట. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఎప్పుడు కూడా టీమ్ లో గుర్తుపెట్టుకోండి, మీరు ఈ లైఫ్, ఈ బిజినెస్ లో, ఈ జర్నీలో సక్సెస్ అవ్వాలంటే, బిలియనీర్స్ అంటే కోటీశ్వర్లు 100 కోట్లు సంపాదించాలంటే ఎప్పుడు కూడా సత్యంతోనే పనిచేయాలన్నమాట. సత్యం వైపు మనం వెళ్లాల్సి ఉంటుంది. చీకటి నుంచి వెలుగు లోపలికి వెళ్లాల్సి వస్తుంది అన్నమాట. చీకటిలో ఏం కనపడదు. దుర్మార్గపర ఆలోచనలన్నీ కూడా చీకటిలోనే వస్తాయి అన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ పూజలు, పురస్కారాలు, ప్రేయర్స్, నమాజ్లు జరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడు కూడా జీవితం వెలుగులో ఉండాలంటే అజ్ఞానంతో ప్రవర్తించాలి. గుడ్డిగా మనం బిజినెస్ చేయడం లేదు ఇక్కడ. ఆ మృత్యోర్మ అమృతంగమయ అంటే ఎప్పుడు వస్తుందో తెలియని చావు కదా, అలా కాకుండా అమృతం అంటే శాశ్వతత్వం వైపు మనం ప్రయాణిస్తా ఉన్నాం. సో లాంగ్ టర్మ్ విజన్ తో మనం ఆర్ఎస్టీ టీం పనిచేస్తా ఉంది. ఈ బ్యాటరీలో రావడం ఒక గొప్ప విషయం అయితే మీ అందరికీ కూడా ఆర్ఎస్టీ ఇండియాలో ఉండడం, ఆర్ఎస్టీ ఇండియాలో పనిచేయడం ఇంకా చాలా గొప్ప విషయం. ఈ విషయం గుర్తుపెట్టుకుందాం. సో లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ యొక్క 45 minutes to 50 minutes సెషన్ తీసుకుంటాను. 10 minutes అటు ఇటు అయినా కూడా మండే కొంచెం డిస్కస్ చేద్దాం. మరి ఉండండి ఓ పేషెన్స్ గా. సో 100% ఈ సెషన్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఆఫ్టర్ దిస్ సెషన్ మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం వాట్ ఈస్ వాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సెషన్ లోకి వెళ్దాం. లీడర్స్, వై డస్ బిజినెస్? మై డియర్ ఫ్రెండ్స్, బిజినెస్ ఎందుకు చేయాలి? స్టార్ట్ ఫాస్ట్ బట్ స్లో డౌన్ లేటర్. చాలా మంది బిజినెస్ లోకి వచ్చినప్పుడు నేను కూడా చూసిన అనమాట. నా టీంలో, మన ఆర్ఎస్టీ టీమ్ లో చాలా జోష్ తో వస్తారనమాట జనాలు. చాలా ఎక్సైటెడ్ గా ఉంటారు, చాలా స్పీడ్ గా పనిచేస్తారు. రాను 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 ఏమవుతుందంటే స్లో అవుతూ ఉంటారు అనమాట. సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఒక మనిషి ఈ భూమి మీద ఏదైనా జంతువు ఒక పని స్టార్ట్ చేస్తే అది కంప్లీట్ అయ్యే వరకు వదిలిపెట్టదు. మరి అన్ని ప్రాణుల్లో తెలివైన వాడు కదా, అలాంటి మనిషి మాత్రం మధ్య మధ్యలో స్లో డౌన్ అవుతూ ఉంటాడు. ఎందుకు? బిజినెస్ शुरुआत में तेज चलता है फिर स्लो क्यों होता जाता है? సో ఎందుకు వెళ్తూ వెళ్తూ స్లోగా అవుతుంది? ఈ కొన్ని రీజన్స్ మనం ఇక్కడ చూద్దామన్నమాట. అండ్ డైరీ పెన్ దగ్గర పెట్టుకోండి. ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మార్నింగ్ జూమ్ లో మండే రోజు కనుక సెషన్ ఉంటే ఇది ఒక్క సెషన్ చాలన్నమాట వీక్లీ మొత్తం మనం ఛార్జింగ్ అవ్వడానికి. సో అలాంటి నాలెడ్జ్ మనకు మాత్రమే సొంతం. సో మనం ఇది ఈవినింగ్ జూమ్ లో చెప్పడం లేదనమాట. కొత్త పాయింట్స్, కొత్త స్లైడ్స్ ఎక్కడ నుంచి తీసుకొస్తున్నాం సార్ అంటే అది నేను ఈ గ్రోత్ అకాడమీ ద్వారా, ప్రకాష్ సార్ దర్జీ ద్వారా, ధర్మాంగ్ పాండ్య సార్ ద్వారా తీసుకొస్తున్నాం అనమాట. సో మన టీం ఇంకా ఎక్కువ నాలెడ్జ్ ఇవ్వాలి, ఇంకా స్పీడ్ గా మనం బిజినెస్ చేయాలి అనే కాన్సెప్ట్ తో. సో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంపార్టెంట్ పాయింట్స్ అనిపిస్తే మీరు నోట్ డౌన్ చేసుకోండి. సో స్క్రీన్ షాట్ తీసుకుంటే ఏమవుతుందంటే మీ గ్యాలరీలో ఎన్నో ఉంటాయి,
మీ ఫోన్ స్టక్ అయింది అనుకో అన్ని డిలీట్ చేసేస్తాం. సో మొత్తం పోతాయి అనమాట. సో అందుకనే కంపల్సరీ డైరీలో నోట్ డౌన్ చేసుకోండి. ప్రతి ఒక్కరి దగ్గర ఈ ప్రాసెస్ మెయింటైన్ చేయాలి. आज के नेटवर्क की प्रॉब्लम यही है. क्या है माय डियर फ्रेंड्स, ఇక్కడ मेरे पास लॉग नहीं है, लिस्ट खत्म हो गई, लिस्ट అయిపోయింది నా దగ్గర, అండ్ నయే లోగ్ మిల్తే नहीं है, కొత్తలు కలవడం లేదు, రెస్పాన్స్ టీమ్ ఇస్తలేదు, మార్కెట్ షార్టెడ్ క్యూ हो गया. तो ఇవన్నీ కూడా మనకు రెగ్యులర్ గా వచ్చే ప్రాబ్లమ్స్ అన్నమాట. लोग खत्म नहीं हुई है మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఆప్కా టీమ్ కా పురానా హో గయా. మనుషులు చాలా మంది ఉన్నారు, మీ లిస్ట్ ఎంత ఉంది సార్? 100, 150, 1000, 5000 ఉంది. మై డియర్ డైమండ్స్, భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉంది. లో ఖతం నహీ హువా, జనాలు అయిపోలే, నువ్వు పురాణ అయిపోయినావు, నీ యొక్క మైండ్ సెట్ అప్డేట్ కాలే, మీ టీం పాతగా అయిపోయింది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్రాబ్లం लॉग नहीं मिल नहीं है, आप में प्रॉब्लम की प्रोस्पेक्ट नहीं पड़ती. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎప్పుడైతే ప్రాబ్లం వస్తుందో ప్రాబ్లం బయట నుంచి లేదు, మన ఇన్సైడ్ నుంచి ఉంది అన్నమాట. ఇక్కడ టీం మాట వినడం లేదన్న కారణం నేనే, నా లిస్ట్ కథం అయిపోయింది అన్న కారణం నేనే. ఈ రోజు కంపెనీ చెప్పిన సిస్టమ్ లో కనుక పనిచేస్తే ఒక 100 సంవత్సరాలు మీ లిస్ట్ అయిపో, తెలుసా మీకు? సో ప్రాబ్లం ఇక్కడ లోగో మే నహీ హై, జనాల లోపల చాలా పెద్ద టీం మనకు ఉందన్నమాట, బట్ దాన్ని పట్టుకునే వాళ్ళు కావాలన్నమాట. ఇది అతిపెద్ద సవాల్ అన్నమాట ఈ డైరెక్ట్ సెల్లింగ్. చాలా మంది అంటారనమాట, కొంత దూరం బిజినెస్ చేస్తారు, మనం కూడా చూసినాం, చెప్తున్నాం, హెచ్చరించినాం, ఉద్యోగించినాం, నచ్చజెప్పినాం, వాళ్ళు కూడా వినలేదన్నమాట. వేగంగా వచ్చే డబ్బు, వేగంగా వెళ్లే కారు, వేగంగా జరిగే బిజినెస్ ఎప్పుడో ఒక రోజు పల్టీ పడక తప్పదు. సిస్టమ్ లో లేకపోతే, అర్థం చేసుకోకపోతే, బిజినెస్ అర్థం కాకపోతే మనిషి ఈ విధంగా పరిశాన్ అయిపోతాడు అనమాట. ఏం చేయాలి ఈ రోజు? తక్షణ కర్తవ్యం ఏమిటి? సో చాలా మంది బిజినెస్ నుంచి క్విట్ అయిపోయారు మై డియర్ డైమండ్. ఈ మిస్టేక్ మీరు చేయొద్దు అనే పదే పదే మనం సెషన్స్ ద్వారా గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక టీం పెద్దగా, ఒక ఆర్ఎస్టీ ఇండియా పెద్దగా నా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే గుర్తు చేయడం. పిల్లాడు బీటెక్ చేస్తాడు, డైలీ మార్నింగ్ వెళ్తూ ఉంటాడు బండి పైన, జాగ్రత్తగా వెళ్ళురని తండ్రి చెప్తాడు అన్నమాట. నాకు తెలియదా, నేను రోజు పోనా, కొడుకు అనిపిస్తుంది. తండ్రి యొక్క రెస్పాన్సిబిలిటీ. అలాగే మీ టీమ్ లీడర్స్, మీ అప్లయన్స్ ప్రతిసారి మిమ్మల్ని అంటే జాగరూక్ కర్తే రహతే హై, మిమ్మల్ని చెప్తా ఉంటారు అన్నమాట, జాగ్రత్తగా ఉండండి బిజినెస్ లో. మహా గురుజీ మెసేజ్ పెడుతూ ఉంటాడు, సాగర్ సార్ మెసేజ్ పెడుతూ ఉంటారు. కారణం ఏంటంటే మనం పర్ఫెక్ట్ బట్ ఇంకా పర్ఫెక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో లీడర్స్, బిజినెస్ शुरुआत में फास्ट क्यों ग्रो करता है? ఎందుకు స్పీడ్ గా వెళ్తారు అంటే, స్టార్టింగ్ లో మీరు వెళ్తారు, ప్లాన్ చెప్పినారు, ఎన్నో డ్రీమ్స్ తో బిజినెస్ లోకి వస్తాడు ఆ పర్సన్, ఏదో సాధించడమనే కష్టంతో ఉంటాడు. సో స్పీడ్ గా బిజినెస్ అవుతుంది. చూడండి, వచ్చిన కొత్తలో ఒకరొకరు బిజినెస్ చూస్తే నాకు అనిపించేది అనమాట, ఇంత స్పీడ్ హౌ వీ కెన్ డూ, ఎట్లా చేయగలుగుతున్నాడు? అది అసలు కాదు కదా, బట్ అంత స్పీడ్ గా జరుగుతుంది అనమాట. ఎందుకు అంటే అతనికి డ్రీమ్ పర్ఫెక్ట్ గా ఉంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనకు కూడా ఏమీ తెలియనప్పుడు మనిషి చాలా హ్యాపీగా ఉంటాడు, అంత తెలిసాక హ్యాపీగా ఉంటాడు. ఈ సగం తెలుసు చూసినావా, ఇక్కడ వచ్చింది ప్రాబ్లం అంతా. సో స్టార్టింగ్ లో ఏం తెలియదు కదా. చూడండి, ఇప్పుడు ఒకవేళ 35-40+ వాళ్ళు బండి నడిపిస్తే 40-50 స్పీడ్ లో వెళ్తారు, మాక్సిమం 60 స్పీడ్ లో వెళ్తారు. అది యూత్ అనుకో, ఎట్లా వెళ్తారు బండి? ఒక 100 స్పీడ్ లో వెళ్తారనమాట. డైపులు కొడుతుంటారు, ఏమంటారు, సైడ్లు కొడుతుంటారు, జంపింగ్లు చేస్తుంటారు. ఎందుకంటే వాడికి ఇంకా ఎక్స్పీరియన్స్ అవ్వలేదన్నమాట. ఒకసారి పడితే గానీ తెలియదు అనమాట వాట్ ఈజ్ వాట్ అనేది. సో అయితే 60-40 స్పీడ్ లో వెళ్తున్నారంటే ఇట్స్ మీనింగ్ ఇది కాదనమాట, వాళ్ళకి 100 స్పీడ్ పోలేక కాదు. అవునా? इसका बाप है वो, తల తూ పర్సు మాకే నో ప్రాబ్లం, వెళ్తాడేమో. బట్ తండ్రి ఎందుకు ఇప్పుడు ఏమన్నా జరిగితే అదే స్పీడ్ లో మనం ప్రాణాలు కూడా పోతాయి అన్నమాట. మై డియర్ ఫ్రెండ్స్, ఏమీ తెలియదు కదా అబ్బాయికి, యంగ్ స్టేజ్ లో ఉంటాడు, ఉడుకు రక్తం ఉంటుంది, చాలా స్పీడ్ గా వెళ్తాడు అనమాట బైక్ పైన. బట్ అర్థమైన వాళ్ళు ఎప్పుడు కూడా 40-50-60 స్పీడ్ కంటే ఎక్కువగా వెళ్ళారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎందుకు ఇలా జరుగుతుంది బిజినెస్ లో అంటే, నువ్వు ఎక్సైట్మెంట్, కొత్తగా వచ్చిన కాలేజ్ స్టూడెంట్స్ ఎట్లా ఉంటారంటే ధూమ్ ధామ్, మంచి సూట్ వేస్తారు, డ్రెస్ వేస్తారు, టక్ వేస్తారు, ఐడి కార్డు, ఫోటోలు గీటోలు, ధూమ్ ధామ్ మచాయిగా, రైట్?
ఎక్సైట్మెంట్ తో వస్తారనమాట. బిజినెస్ లో కొత్త కొత్త వాళ్ళు వస్తారు, అండ్ న్యూ డ్రీమ్స్ తో వస్తారు. ఎస్, నేను కారు ఉంటా, బంగ్లా ఉంటా. అరే నాకు చెప్పిండు అశ్విన్ సార్ BMW కారు వస్తుందంటే బిజినెస్ లో చొల్ల పోయి ఉరుకు 20 ప్లాన్లు 30 ప్లాన్లు చెప్తారు. రోజు ఫ్యామిలీ బోనస్ దన్ సపోర్ట్ మీటింగ్ ఫుల్ అయిపోతుంది. హాల్ కొన్ని ప్లేసెస్ లో చూసినాం, హాల్ ఫుల్. వికారాబాద్ కావచ్చు, సంగారెడ్డి కావచ్చు, సంగారెడ్డి కావచ్చు, ఫుల్ హాల్ ఫుల్ డ్రీమ్స్ తో వస్తారనమాట. హై ఎనర్జీ ఉంటుంది అప్పుడు స్టార్టింగ్ లో. అండ్ న్యూ ఎన్విరాన్మెంట్. అప్పటిదాకా వ్యక్తికి తెలియదు షూట్ వేయడం. ఒకసారి షూట్ వేయగానే అతను చూసుకొని మురిసిపోతాడు, వా ఋతిక్ రోషన్ చేసా హై, మంచి బిజినెస్ మ్యాన్ లాగా ఉన్నా అని ఫీల్ అవుతాడు అనమాట. అండ్ సపోర్ట్ ఫ్రమ్ ద అప్లైన్, ఫుల్ సపోర్ట్ ఉంటది స్టార్టింగ్ లో. అప్లైన్ అంటే ఇక ఏమంటారు, ఎత్తుకునే తక్కువ భుజాల మీద, అంత సపోర్ట్ చేస్తాడనమాట. ఆఫ్టర్ సమ్ టైం కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే, ద బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. సెషన్ స్టార్ట్ అవుతుంది లీడర్స్, లైట్ టేకప్ అవుతుంది. బీ అవేర్. పెన్ను డైరీ దగ్గర పెట్టుకోండి, ప్రశాంతంగా వినండి. The biggest mistake in direct selling network marketing industry, after some time energy drop out అవుతుంది. After some time energy drop outs, activity slows, results drop. ఇది చాలా మందికి ఇది క్వశ్చన్ మార్క్ కదా సార్. స్టార్టింగ్ లో అంత కనిపించినటువంటి ఆ వ్యక్తి, ఆ రామ్ ప్రసాద్, ఈ రోజు ఎందుకు లేడు సార్ బిజినెస్ లా అంటే ఉండడు. ఇక్కడ ఆఫ్టర్ సమ్ టైం ఏమవుతుందంటే, ఆ ఎనర్జీ ఎక్కడ పోతుంది, యాక్టివిటీ ఎక్కడ పోతుంది, ఎందుకు రిజల్ట్ స్టాప్ అయిపోతుంది. ఇప్పుడు దితికి పెట్టుకొని సార్ ఏం చేయాలి సార్ అర్థమైతలేదు నాకు, ఎవరు వినడం లేదు సార్ నా మాట, ఎంత చెప్తున్నా సార్, నేను మస్తు ఫోన్లు చేస్తున్నా, అసలు ఒక్కరు కూడా నాకు రెస్పాన్స్ ఇవ్వడం లేదు, ట్రైనింగ్ రావడం లేదు, టాప్ 20కి రావడం లేదు, ముంబై రావడం, ఫోనే లేపట్లేదు కొన్ని సార్లలో. ఇలా ఎందుకు జరిగింది? ఈరోజు సెషన్ అంతా కూడా ఏం చేయడం వల్ల మనం పడిపోయినాం, ఏం చేయడం వల్ల మనం పరిగెడతాం, ఈ రెండు విషయాల గురించి డిస్కస్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. ద సక్సెస్ రేట్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్. గుర్తుపెట్టుకోండి, ఇది గూగుల్ సెర్చ్ అనమాట. నేను గూగుల్ సెర్చ్ చేసిన సర్వే రివ్యూస్ 70% ఆఫ్ ద పీపుల్ హూ పార్టిసిపేట్స్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ ఆపర్చునిటీస్ లాస్ మనీ ఆర్ మేక్ నో మనీ. 73% ఆఫ్ ద టీమ్ మెంబర్స్, మీ టీమ్ లో నుంచి అందరూ ఫస్ట్ లాగా యాక్టివ్ గా పనిచేయరు. ఇది గూగుల్ సర్వే చెప్తుంది అన్నమాట. ఎందుకు పనిచేయరు అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఆ స్టార్టింగ్ లో ఉన్న జోష్ అయితే ఉంది అప్పుడు ఈ రోజు ఉండదు మనిషి లోపల. కారణం ఏదైనా అవ్వచ్చు, అప్పుడు ఉన్నటువంటి అప్లైన్ ప్రేమ తగ్గిపోవడం కావచ్చు, ఏదైనా చిన్న విషయం కాడ. ఇంకోటి ఇవన్నీ పక్కన పెడితే, డైరెక్ట్ సెల్లింగ్ హిస్టరీలో అతిపెద్ద ఇన్కమ్ ఉన్నటువంటి కంపెనీ ఈ బయోటోరియం. ఈ బయోటోరియంలో అతిపెద్ద ఇన్కమ్ ఇచ్చినటువంటి ప్లాన్ ఏమన్నా ఉందంటే అది ఫ్యామిలీ బోనస్. సో ఇప్పటికీ కూడా చాలా మంది అప్లయన్స్ అంటారు, స్టార్టింగ్ డేస్ లో అప్లయన్ ఫ్యామిలీ బోనస్ ఇస్ సూపర్ అల్టిమేట్. నాకు కూడా తెలుసు, అగ్రీ విత్ యూ. బట్ ఇక్కడ జనాలు చూడండి, వేరే వేరే కంపెనీస్ లో 500 కోసం వాళ్ళు కొన్ని కోట్ల టీం తయారు చేయగలిగినారు. మనం ఇక్కడ ఇంత పెద్ద ఇన్కమ్ ఆపర్చునిటీ ఉన్నా కూడా, నీకున్నటువంటి టీం ప్రతిరోజు కొత్త వాళ్ళని కలవడం కాకుండా, ఇప్పుడు ఉన్నటువంటి టీం ఎంతమంది మనం కాపాడుకున్నాం, ఎంతమంది బిజినెస్ నిలబెట్టుకున్నాం, కారణాలు ఏంటి, ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి, మీకు అర్థమవుతుంది. సో మరి ఇలాంటి ప్లాట్ఫామ్ దొరకడమే అదృష్టమే. అయితే దాని ఎందుకు తెలియదా ప్రొడక్ట్ బాగుందని, వీళ్ళకు తెలియదా బిజినెస్ బాగుందని, వీళ్ళకు తెలియదా ఇన్కమ్ ఎక్కువగా ఉందని? తెలుసు, దే నో వెరీ వెల్. బట్ వై 73% ఆఫ్ ద పీపుల్స్ డిస్టర్బెన్స్ ఎందుకు అవుతారంటే మై డియర్ ఫ్రెండ్స్, వై 73% పీపుల్ డోంట్ మేక్ మనీ? వాళ్ళు ఎందుకు మనీ సంపాదించలేకపోతారు? దేర్ ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఈ బయోటోరియం. ఒక మనిషికి ఫ్యామిలీ బోనస్ ఎక్స్పెక్ట్ చేస్తాడు, వెంటనే నీకు ఇప్పిస్తాం, ₹1,00,000 అయిపోతుంది టగటగటగా బిజినెస్ లో 1.5 month లో. ఎక్సైట్మెంట్ గా ఉంటాడు. ఎప్పుడైతే కింద టీం నేర్చుకొని ఒక్కసారి ఫ్యామిలీ బోనస్ మిస్ అయిన నెక్స్ట్ డే ఆ వ్యక్తి ముఖం అంతా వాడిపోతుంది. ఇక నేను చెయ్యను సార్, ఇక నాకు ఓవర్ చెప్పకుండా పట్టుకుంటున్నారు సార్, నాతో నవ్వదు సార్. ఇక్కడ 73% ఆఫ్ ద పీపుల్ ఇంక్లూడింగ్ మీ, నేను కూడా అట్లాగే ఉన్నా స్టార్టింగ్ డేస్ లలో. బట్ ఎప్పుడైతే నాకు ఈ విషయం అర్థమైందో టాప్ 20 తర్వాత నేను వదిలిపెట్టేసిన. నో ప్రాబ్లం, ఐ వాంట్ టు మేక్ ఏ లాంగ్ టర్మ్ విజన్. మేము పెద్ద విజన్ తో బిజినెస్ లోకి వచ్చినాం అనమాట. అందుకనే నాకు వెంకట్ సార్ ఒకటే మాట చెప్పారు,
జపాల్ సార్, టీమ్ కు మొత్తం నేర్పించేసేయండి, టీమ్ కు సిస్టమ్ అప్ చెప్పండి, టీమ్ తో పని చేయించండి, టీమ్ తోనే పేమెంట్ చేయించండి. ఎస్ నాగర్జీ 100%. సో మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, 73% ఎందుకు మనీ సంపాదించలేకపోతే బిజినెస్ లో ఎందుకు డ్రాప్ అవుట్ అవుతారంటే ద బిగ్గెస్ట్ రీజన్ ఈస్ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్. 50% టేక్ ఆన్ ఎడ్యుకేషన్. గుర్తుపెట్టుకోండి, మనం ఎడ్యుకేషన్ ఇంకా మనకు అర్థం కాలేదు, అర్థం అవుతలేదు, అర్థం చేసుకుంటలేము. అది ఎందుకో నాకు కూడా అర్థమైతలేదు. టాప్ 20 వింటున్నాం, బూట్ క్యాంప్ వింటున్నాం, సాగర్ సార్ ని చూస్తున్నాం, యాక్ట్ తో కౌన్సిలింగ్ అవుతుంది, నెక్స్ట్ స్టెప్ ట్రైనింగ్స్ అవుతున్నాయి లోకల్ ఏరియాలో. అయినప్పటికీ కూడా ఎందుకు చాలా మంది 73% పీపుల్ ఫెయిల్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్. ప్రాపర్ ఎడ్యుకేషన్ బిజినెస్ లో లేకపోవడం. ఎడ్యుకేషన్ అంటే కేవలం ప్లాన్ చెప్పడం ఒకటే కాదు, డెమో ఇవ్వడం ఒకటే కాదు, ఐడి చేయడం ఒకటే కాదు. మై డియర్ లీడర్స్, 50% టేక్ టు నో ఎడ్యుకేషన్. ఇప్పుడు కూడా చూడండి, చాలా మంది బిజినెస్ లో ఉంటే ఈరోజు ఆర్ఎస్టీ ఇండియాలో జస్ట్ జైపాల్ సార్ లెఫ్ట్ రైట్ లోనే 7035 మెంబర్స్ పనిచేస్తా ఉన్నారు. ఈ 7035 మెంబర్స్ లీడ్స్ లో అట్లీస్ట్ ఒక 6,000 మెంబర్స్ యూజర్స్ పెట్టుకున్నా కూడా 1000 మెంబర్స్ యాక్టివ్ గా లేకపోవడం కారణం ఏంటంటే, అది ఇంకోటి అలాంటి ప్లాట్ఫామ్ తయారు చేసి ఇచ్చినాం అందరికి కూడా. ఆర్ఎస్టీ ఇండియా ఆఫీసెస్ ఓపెన్ చేసినాం. ఓకే, మీ లోకల్లో మీరు లంగా రోజు రావడం కష్టమైతే మీ లోకల్లోనే ఆఫీసెస్ ఓపెన్ చేసినాం. సిద్దిపేటలో జరుగుతుంది, సంగారెడ్డిలో జరుగుతుంది, మహబూబ్ నగర్, ప్రతి ప్లేసెస్ వెళ్తా ఉన్నారు అప్లయన్స్ ఇక్కడ. అది కూడా కన్సిస్టెంట్ గా. ఎందుకు ట్రైనింగ్ కు రారు, జూమ్ కి అటెండ్ అవ్వరు? అందుకని ఇక్కడ డబ్బులు సంపాదించలేరు. ఈ బిజినెస్ లో ఎక్కువ మంది పిలవడం కారణం ఏంటి తెలుసా? నాకు అంతా తెలుసు అనే ఒక అహంకారం. తెలిసి ఉండొచ్చేమో, వేరే కంపెనీలో ఉండొచ్చేమో, బట్ ఈ బయోటోరియం కంప్లీట్ డిఫరెంట్ సెషన్, కంప్లీట్ డిఫరెంట్ సబ్జెక్ట్. అందరి గురించి మాట్లాడతలే. ఒకరోజు పేపర్ లో యాడ్ వచ్చింది, ఏమని తెలుసా? 50% లేడీస్ మూర్ఖులు ఇన్ తెలంగాణలో పేపర్ లో యాడ్ వస్తే అందరు ధర్నా చేసారు అనమాట తెలంగాణ చౌరస్తా అక్కడ. సో సీఎం వచ్చినాడు, ఏమైందమ్మా అంటే, మమ్మల్ని అందరూ నువ్వు ఇట్లా మూర్ఖులు అని చెప్పినావు కదా సార్ అంటే, ఆయన చెప్పిండు 50% చెప్పిన కదా, ఇంకా 50% మీరు ఉన్నారా అడుగుతాడు అనమాట. అందరూ బ్యాక్ వెళ్ళిపోతారు. 50% మంచి వాళ్ళని మీనింగ్ కదా. అట్లానే అందరి గురించి మాట్లాడతలేదు, బట్ 50% ఆఫ్ ద పీపుల్ ఎడ్యుకేషన్ ఇంకా కూడా లేదు. బిజినెస్ అర్థం కాలే, సిస్టమ్ అర్థం కాలే, టీం వర్క్ అర్థం కాలే, కాన్సెప్ట్ అర్థం కాలే, ఫ్యామిలీ బోనస్ అర్థం కాలే. మై డియర్ లీడర్స్, ఎందుకు కాలేక నెగిటివ్ మాట్లాడుతుంది అనుకోవద్దు. రియల్ గా మనకు అర్థం కాలేదు. అర్థమైతే మన బిజినెస్ ఈ విధంగా ఉండదు. ఇంత మంచి ప్రొడక్ట్ ఉంది, రిజల్ట్స్ మీ చేతుల్లో ఉన్నాయి, సూపర్. ఇంత మంచి కోచ్ ఎవరు లేరు తెలుసా? వెంకట్రావు కోచ్ మనకు దొరికినాడు. సో మరి కూడా ఎడ్యుకేషన్ మనకు ఎప్పుడు తీసుకోవడం లేదో, అది అర్థం కాలేదో, బిజినెస్ లో 50% జనాలు ఫెయిల్ అయిపోతారు. ద బిగ్గెస్ట్ సీక్రెట్, అతిపెద్ద రహస్యం ఏంటంటే, టాప్ 5 క్రియేట్ మొమెంటమ్ ఇన్ ద టీమ్. ఒక మూమెంటం క్రియేట్ చేస్తారనమాట 5% పీపుల్స్. కొంతమంది పేర్లు ఉన్నాయన్నమాట. ఇంకొక ఆలోచన, మనిషి ఎంత స్వార్థంగా ఆలోచిస్తారు తెలుసా? ఒక వ్యక్తిని పొగిడినా కూడా తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారనమాట. నేను చాలా మందిని పేర్లు తీసుకోలేను, బట్ ఇక్కడ ఏమవుతుందంటే, నిజంగా ఒక పర్సన్స్ ఉంటాడనమాట, కరెక్ట్ గా తను బిజినెస్ క్రియేట్ చేస్తారనమాట. అర్థం ఇవ్వడంలో ఎట్లా గోల్డ్ అయిపోయినారు, ఎట్లా సిల్వర్ అయిపోయినారు, ఎట్లా బ్రాంజ్ అయిపోయినారు, ఎట్లా డైమండ్ అవుతున్నారు. ప్రశాంతంగా ఉంటాడు, వాళ్ళు ఒక మూమెంటం క్రియేట్ చేసుకున్నారనమాట. సో లీడర్స్ ఇక్కడ ఈ 5% పీపుల్స్ సక్సెస్ అవుతూ ఉంటారు బిజినెస్ లో. ఎందుకంటే వాళ్ళు ఆచరణ చేసి చెప్తారు. టీం విన్నా వినకపోయినా, అగెనిస్ట్ గా మాట్లాడినా, అతని గురించి 10 మంది నెగిటివ్ గా చెప్పినా కూడా అతను ఫీల్ అవ్వడు. ఎందుకంటే హీ నో వెరీ వెల్ అబౌట్ దిస్ బిజినెస్. ఎప్పుడు చెప్తా ఉంటాము, బిజినెస్ తెలిసిందనుకో ఎప్పుడు హ్యాపీగా ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి లంగా రోజు నుంచి వికారాబాద్ వెళ్ళాలి. మార్కెట్ లో ఏమంటారు, ఎన్నో చౌరస్తాలు ఉంటాయి కదా, చౌరస్తాలు వస్తాయి. ఇద్దరు బస్ ఎక్కినారనమాట. రాము భీము అనే పర్సన్ బస్ ఎక్కి కూర్చున్నారు. రాము అనే పర్సన్ కి వికారాబాద్ చాలా బాగా తెలుసు, ఆ రూట్ అంతా పరిచయం ఉంది అతనికి. భీము అనే పర్సన్ కి రూట్ తెలీదు. సో అతను దిగాల్సిన స్టేజ్ ఇదేనేమోనని ప్రతి బస్ స్టాప్ లో లేచి అడుగుతా ఉంటాడు, సార్ ఇదేనా వికారాబాద్ అని. ఎన్నోసార్లు చెప్తా సార్ పండుకో అంటే వాడు పండుకుంటే కూడా రాదని. ఎందుకోసం అంటే రాంగ్ రూట్ లో వెళ్తానేమో అని భయంతో. అయితే రాము అనే పర్సన్ మంచిగా పడుకుంటాడు.
సిస్టమ్ అర్థమైంది, బిజినెస్ అర్థమైంది, ప్రొడక్ట్ అర్థమైంది. అట్లాగే మై డియర్ డైమండ్స్, అర్థం చేసుకోండి బిజినెస్ ని. ఇందులో వచ్చిన స్థాయి అదనమాట, వాట్ టు డూ బిజినెస్. బిజినెస్ లో ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎట్లా చేయాలి విషయం అర్థం చేసుకోవాలి. టాప్ 5 క్రియేట్ మొమెంటం ఇన్ టీమ్. ఈ 5 మెంబర్స్ మాత్రమే సక్సెస్ అవుతారు. అందుకే ఇప్పుడు చెప్తాం మనం ట్రైనింగ్ లో కూడా, 95% డబ్బు అంతా కూడా 5% జనాల దగ్గర ఉంటారు. 5% డబ్బు 95% జనాల దగ్గర ఉంటారు. డైరెక్ట్ సెల్లింగ్ లో కూడా సక్సెస్ రేషియో ఎంత తెలుసా? 5% మాత్రమే. సో మరి మనం ఈ 5% లో ఉన్నామా, 95% ఫెయిల్యూర్ లిస్ట్ లో ఉన్నాం అనేది మీకు మీరే ఒక సాక్ష్యం లాగా పునర్విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో లీడర్స్, ఆ 5% లో ఉన్నాం మనందరం కూడా గుర్తుపెట్టుకోండి. చాలా పెద్ద బిజినెస్ చేయబోతున్నాం. ఆ 5% లో ఉండే వాళ్ళ లక్షణాలు ఎట్లా ఉంటాయంటే చూడండి. హౌ టు క్రియేట్ మొమెంటం. మొమెంటం బిల్డ్ స్పీడ్, బిల్డ్ ఎనర్జీ అండ్ బిల్డ్ రిజల్ట్స్. ఈ 5% కూడా స్పీడ్ గానే పనిచేస్తారు. దాంతో పాటు మంచి ఎనర్జీ లెవెల్ గా ఎనర్జీ బిల్డ్ చేస్తారు టీమ్ లో. ఎండ్ ఆఫ్ ద డే ఏం రావాలి? రిజల్ట్స్ రావాలి. నాకు అది తెలుసు, ఇది తెలుసు, నేను బూట్ క్యాంప్ అయినా, సాగర్ సార్ పక్కనే కూర్చున్నా, సాగర్ సార్ పక్కన ఫోటో కూడా పడింది, ఇవన్నీ కావడం కాదు. రిజల్ట్ ఏమొస్తుంది? రిజల్ట్ ఏమొస్తుంది? ఎండ్ ఆఫ్ ద డే ఎందుకు బిజినెస్ లోకి వచ్చాం లీడర్స్ ఈరోజు? సంతోష్ నాయర్ ఒక మాట అంటాడు. సంతోష్ నాయర్ ఆగి మీరు చాలా మంది వినుంటారు సీనియర్స్ ఇందులో. मुझे इज्जत चाहिए, शोहरत चाहिए, नाम चाहिए, साले कुछ भी नहीं चाहिए, मुझे रोकड़ा चाहिए, पैसे चाहिए. కాన్సెప్ట్ ఇదే. సార్ मैं पैसे के लिए आया, मैं ఫైనాన్షియల్ బందా हूं అంటాడు. సో ఇక్కడ రిజల్ట్ ఎండ్ ఆఫ్ ద డే నీకు ఎందుకు రిజల్ట్ రావాలంటే ఇక్కడ ఇప్పుడు స్టార్టింగ్ లో ఉన్న ఎనర్జీ లాస్ట్ వరకు మెయింటైన్ చేయాల్సి వస్తుంది. మరి ఆ మొమెంటం ఎప్పుడు క్రియేట్ అవుతుంది అంటే మంచి స్పీడ్ గా బిజినెస్ చేయాలి, దాంతో పాటు మంచి ఎనర్జీని మనం స్టార్ట్అప్ చేయాలి. ఎనర్జీ అంటే కేవలం ఉరలడం ఎనర్జీని కాదు, ప్రతిదీ కూడా కన్సిస్టెన్సీగా చెప్తున్న పనిని నిరభ్యంతరంగా నిర్భయంగా అర్థం చేసుకుంటూ టీమ్ కు అర్థం చేపిస్తూ ఒక స్ట్రాంగ్ టీం బిల్డ్ చేయగలిగితే రిజల్ట్స్ మీకు 100% వస్తుంది. యాజ్ పర్ సిస్టమ్ నేచర్ లో చెప్తాం 1000 days లో 95% పని మీకు కావాలి, 5% పనే 95% ఇన్కమ్ రావాలి. అది రావడం లేదంటే యు ఆర్ రాంగ్ వే. సో ఈ పెద్ద ఒక మూమెంటం మనం క్రియేట్ చేయగలిగితే బిజినెస్ లో చాలా పెద్ద సక్సెస్ తీసుకుంటాము. ఇక్కడ చూడండి చాలా మంది అనుకుంటారు అనమాట, అది సరే ఇంత పెద్ద మనిషిగా ఉన్నా పట్టుకొని వెళ్ళాలా, आज अपॉर्चुनिटी शेयर करते हैं तो आप सिर्फ बिजनेस नहीं कर रहे हैं. మీరు కేవలం ఒక అవకాశాన్ని మాత్రమే షేర్ చేస్తున్నారా, ప్రొడక్ట్ షేర్ చేస్తున్నారా? షేరింగ్ ఈజ్ సర్వింగ్, సేవ. ఎందుకు ఇట్లా మనిషి కనపడాలి అనిపిస్తలేదు బిజినెస్ లో? నేను ఈ బిజినెస్ ని ఒక సేవా దృక్పథంతో చేస్తున్నా. డైరెక్ట్ సెల్లింగ్ ముఖ్యంగా ఈ బయోటెక్ సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్. కొంతమంది నో అనగానే ఆగిపోతారు, అప్లైన్ ఒక మాట అనగానే ఆగిపోతారు, డౌన్లైన్ చిన్న డిస్టర్బెన్స్ అని ఆగిపోతారు. కారణం ఏంటంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్రజలు నో అన్నప్పుడు మనం ఫాలోఅప్స్ లో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆపర్చునిటీకి మనం ఎట్లా అంటే దాని ఒక రెస్పాన్సిబుల్ తీసుకెళ్తాం అనమాట. నో ఇది ఒక సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్ అనమాట. शेयर करते हो, आप सिर्फ बिजनेस नहीं कर रहे होते, आप किसी कंपनी के, इंसान के एंड घर की जोड़ियां पर्सनल ग्रोथ स्टार्ट होती है, उसके सच्चे का भविष्य है, सबका सेल्फ रेस्पेक्ट है, सबकी ఐడెంటిటీ है అండ్ ఫ్యామిలీ రిసోర్స్ బే है. ఇక్కడ చూడండి సాధువులు ఉన్నారు కదా, చిన్న ఎగ్జాంపుల్ చెప్తే నాకు అర్థమవుతుంది. వాళ్ళకు డబ్బులు లేవా? చాలా మంది అంటారు ఎందుకు చేయాలి సార్ ఈ బయోటోజం, ఎంత పెద్ద మనిషిని ఉన్నా ఇటు పెట్టుకొని బండి మీద వాళ్ళ ఫాలోఅప్స్కి వెళ్ళాలా, నేను ఇప్పుడు మళ్ళీ బ్రౌన్స్ అయిపోయినా, నేను మళ్ళీ ప్లాన్ చెప్తే బాగుండదు, డెమోకి వెళ్తే బాగుండదు, డౌన్ లైన్ లకు బ్యాగ్ పట్టుకరా, ఛాయ్ తీసుకురా. ఎందుకు ఇక్కడి నుంచి అటిట్యూడ్ చేంజ్ అవుతుంది అంటే డబ్బులు. బట్ ఇక్కడ ఈ మంక్స్ ఉంటారు కదా, సాధులు సన్యాసులు ఉంటారు కదా, వీళ్ళు ఇస్కాన్ వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళు ద హై క్వాలిఫైడ్ ఎడ్యుకేటెడ్. తెలుసా మీకు? ఆ రోడ్ల పైన మనం చూస్తూ ఉంటాం, పోలీస్ అకాడమీ కాడ అప్పుడప్పుడు నేను చూసిన కొన్నిసార్లు వాళ్ళు భగవద్గీత అమ్ముతూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళకి అదొక ఏమంటారు, అది లేకపోతే బతకలేరు కాదు అక్కడ. బట్ వాళ్ళు ఎందుకు సేల్ చేస్తారంటే అదొక
ఇట్ ఈస్ మాన్యువల్ ఆఫ్ లైఫ్. ఇది చదవడం ద్వారా అట్లీస్ట్ వీళ్ళ జీవితంలో కొంచెం మార్పు వస్తుందేమో ఆశతో వాళ్ళు అంత ప్రొఫెషనల్స్ అయి ఉండి కూడా, హై సాలరీ పీపుల్స్ అయి ఉండి కూడా వాళ్ళు ఈ పని చేస్తూ ఉంటారు. మై డియర్ లీడర్స్, ఈ బిజినెస్ టు ద సక్సెస్ సీక్రెట్ ఏంటంటే, మొన్న కూడా చెప్పుకున్నాం మనం స్టేషన్ లో లాస్ట్ మండే అనుకుంటా, కరుబల్లాతో హోబలా. నా స్వార్థం వెనకాల కొన్ని 100 మంది జీవితాలు ముడిపడి ఉన్నాయి, లక్షల మంది బాగుపడుతున్నారు అంటే ఆ పని చేయడానికి ఎట్లాంటి మొహమాటం సిగ్గు మనకు ఉండకూడదు. ఎస్, ఐఎమ్ ఏ రైట్ వే. మీరు చేస్తున్న పని పట్ల ఎప్పుడు గర్వంగా గౌరవంగా మీరు ఫీల్ అవ్వాల్సి వస్తుంది అనమాట. అప్పుడు మాత్రమే బిజినెస్ లో మీరు మొమెంటం క్రియేట్ చేయగలుగుతారు. అతను ఏమైనా అనుకోరు, వీళ్ళు అందరూ అంటారా చెప్పండి, కార్యానికి వస్తే నీకు పని లేదా, వేస్ట్ వేల్ అని తిడతారు. బట్ వాళ్ళు ఎప్పుడు కూడా ఎట్లా ఉంటారు, స్మైల్ ఫేస్, నో ప్రాబ్లమ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, నో ప్రాబ్లమ్ సార్, థ్యాంక్ యూ, ఇట్స్ ఓకే. మన ప్రకాష్ సార్ చెప్పారు, ఇట్స్ ఓకే, ఏమైనా కూడా ఓకే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. పక్క వాడు అరుస్తున్నాడు, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. మై డియర్ లీడర్స్, ఇది డైమండ్ క్వాలిటీస్. సో ఇది మనం అలవాటు చేసుకుని ప్రతి చిన్న రియాక్ట్ అవ్వద్దు, రెస్పాండ్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, రెస్పాండ్ అవ్వడమే రియాక్ట్. వీళ్ళు ఎప్పుడు విధంగా రియాక్ట్ అవ్వరు అనమాట. సో ఈ విధంగా వాళ్ళు ప్రశాంతంగా బిజినెస్ లో కూడా మనం ఒక సర్వీస్ ఓరియంటెడ్ సేవా దృక్పథంతో చేయాల్సిన అవసరం ఉంది. అన్నింటికంటే ముఖ్యమైనది బిజినెస్ లో స్ట్రాంగ్ బిలీవ్ సిస్టమ్. స్ట్రాంగ్ బిలీవ్ సిస్టమ్. ఎవరు సక్సెస్ అవుతారు, మేజర్ ప్రాబ్లం ఏంటి తెలుసా, వీళ్ళకి ఇంకా బిలీవింగ్ అనేది ఉండదు. ఇన్ని సంవత్సరాలు అయింది, ఇంత 25 lakhs క్లబ్ లో మేమున్నాము, డైమండ్స్ క్లబ్ లో ఉన్నారు, బ్లాక్ డైమండ్స్ క్లబ్ లో ఉన్నారు, గోల్డ్ క్లబ్ లో ఉన్నారు, ఈరోజు మహేష్ గౌడ్ అదే గోల్డ్ దగ్గరలో ఉన్నారు. మీ ఎంప్లాయీస్ అయితే పెద్ద అచీవ్మెంట్ తీసుకుంటున్నారు, రోజుకు నెలకు ఒక కారు మనం అచీవ్మెంట్ చేస్తా ఉన్నాము. ఇంకా కూడా మనం బిజినెస్ లో డౌట్ఫుల్ గానే ఉంటున్నాము. స్ట్రాంగ్, ఎంత పెద్ద బిలీవింగ్ సిస్టమ్ మనకు ఉంటే అంత పెద్ద సక్సెస్ బిజినెస్ లో తీసుకుంటాము. గుర్తుపెట్టుకోండి, రేపు పొద్దున లేస్తాను, ఇది ఒక బిలీవింగ్. పాప 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తుంది, పాస్ అవుతాను, ఒక బిలీవింగ్. ఒక బస్సు కంటే ఏమంటారు 500 టన్నుల బరువు గాల్లో ఎగరేస్తానని ఒక పర్సన్ బిలీవింగ్. ఇక్కడ కూడా ఈ బిజినెస్ లో స్ట్రాంగ్ అవ్వాలంటే, బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ ఒక స్ట్రాంగ్ బిలీవింగ్ సిస్టమ్ అనేది ఉండాలి. అప్లైన్ చెప్తున్నాడు అంటే 100% అది వాస్తవం అని మీరు మనసా వాచా కర్మైన నమ్మగలగాలి. హనుమంతుడు సప్త సముద్రాలు దాటాయంటే కారణం ఒక బిలీవింగ్ సిస్టమ్. ఏదైనా తీసుకోండి ప్రపంచంలో, బట్ ఆ బిలీవింగ్ రావడానికి యాజ్ ఏ అప్లైన్ గా మనం కొన్ని ఫార్ములాస్ పాటించాలి. చెప్పడం ద్వారా ఎవరు మారరండి, ఇది మంకీ డు బిజినెస్. సో లీడర్స్ స్ట్రాంగ్ బిలీవింగ్ సిస్టమ్ అని ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి. మరి బిలీవింగ్ సిస్టమ్ ఎట్లా చూడండి, ఇక్కడ ఒక గాడిద ఉంది, తన కుర్చీ కట్టేసా, గుర్రం ఉంది, అది దాన్ని గుంజుకొని వెళ్ళలేదంటారా, వెళ్తుంది 100% కదా. బట్ ఎందుకు నిలబడిపోయింది తెలుసా అట్లా, అది చిన్నప్పుడు దానికి ముక్కులో కళ్ళం వేస్తారనమాట, ఆ గొలుసుతో కట్టేస్తారు కదా. చిన్నప్పుడు పారిపోవడానికి ట్రై చేస్తుంది, లాగడానికి ట్రై చేస్తుంది, బట్ బ్లడ్ వస్తుంది అనమాట ముక్కులో నుంచి కాళ్ళ నుంచి. అది మెంటల్ గా ఫిక్స్ అయిపోతుంది తెలుసా, నేను ఈ కుర్చీని కూడా లాగలేను, ఆ తాడుని చూస్తుంది తప్ప కుర్చీ అన్న రాడనే విషయం మర్చిపోతారు అనమాట. సో ఇక్కడ కూడా చాలా మంది ఏం చేస్తారు తెలుసా, ఈ బిలీవింగ్ సిస్టమ్ లో మంచిగా అర్థం చేసుకునే సబ్జెక్ట్ మీరు చిన్నప్పటి నుంచి మనతో నీతో అవ్వదు, నీతో కాదు, నువ్వు చేయలేవు అనే మాటలు విని విని మనం అలాగే తయారైపోయినాము. చాలా మందికి ఏమో చెప్తారు, మేడం మీరు జూమ్ తీసుకోండి అంటే, ఇప్పుడే కాదు సార్, ఇంకొక 2 months అంటే ప్లాన్ చెప్పండి, ఒక్క ప్లాన్ చెప్పండి సార్. వర్కౌట్ అవ్వదండి, నువ్వు చెప్పాల్సిందే. మై డియర్ డైమండ్స్, ఈ బిలీవింగ్ సిస్టమ్ మీరు పెంచుకోండి. నేను చెప్పిన అదే ప్లాన్, అశ్విన్ సార్ చెప్పిన అదే ప్లాన్, వెంకట్ సార్ చెప్పిన అదే ప్లాన్. ఈ బిలీవింగ్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో, ఎస్ ఐ కెన్, నేను చేయగలుగుతా, నేను మారగలుగుతా, నేను నా జీవితాన్ని మార్చుకోగలుగుతా, ఇది మనం ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి. మన దగ్గర భగవంతుడు అనంతమైన శక్తి సామర్థ్యాలు ఇచ్చాడు, ఎంతో గొప్ప మేధస్సులు ఇచ్చాడు. దానిని మనం రైట్ వేలో, రైట్ అవకాశం దొరికింది కాబట్టి ప్రాపర్ గా దాన్ని యూటిలైజ్ చేయాలి. సో మనం కూడా ఈ గుర్రం లాగే ఉండిపోతాం అనమాట. ఇంకొకటి, ఈ 5% పీపుల్స్ ఎప్పుడు కూడా బిలీవింగ్ సిస్టమ్ పై ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, ఇట్ డజంట్ మ్యాటర్, వి నో వెరీ వెల్ అబౌట్ ఇట్. ఏది ఏమైనా మనం బిజినెస్ చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ 5% పీపుల్స్ లో ఉంటుంది. 95% పీపుల్స్ లో భయం ఉంటుంది అనమాట, ఫియర్ ఉంటుంది. సమాజం ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, తప్పుపోతుందేమో, సేల్ రాదేమని భయంలో వాళ్ళు ముందుకెళ్ళలేరు.
ఈ మూమెంటం క్రియేట్ చేయలేరు అనమాట వాళ్ళు. డియర్ లీడర్స్ గుర్తుపెట్టుకోండి, మనం తలుచుకుంటే కానదంటూ ఏం లేదు. ఎవ్రీథింగ్ వీ కెన్ డూ, చేయొచ్చు, ఏదైనా కూడా మనం సాధ్యమవుతుంది. ఇలాగే ఉంది మన పరిస్థితి కూడా, అన్ని చేయగలుగుతాం, ఈజీ. ఒక్కొక్కసారి అనిపి చూడండి, అరే ఈ ప్రాబ్లం కోసం అని భయపడింది. మన లైఫ్ లో కూడా ఏమవుతుంది, చిన్న సమస్య రాగానే చాలా భయపడిపోతాం, డిస్పాయింట్ అయిపోతాం, ఇంకా మూడ్ అవుట్ అయిపోతాం, పడిపోతాం కూడా. ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినాక ఇంత చిన్న దాని కోసం నేను బాధపడింది, అరే ఇది ఇంత చిన్నగా ఉందా అనిపిస్తుంది అనమాట. ఎప్పుడు కొంచెం సమయం తర్వాత నీకు టైం కరెక్ట్ గా ఆన్సర్ ఇస్తుంది అక్కడ. లీడర్స్, యూ హ్యావ్ ఆల్ పవర్స్ విత్ ఇన్ యూ. స్వామి అంటాడు, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. నువ్వు ప్లాన్ చెప్పగలుగుతావు, ఏమో ఇవ్వగలుగుతావు, ట్రైనింగ్ ఇవ్వగలుగుతావు, జూమ్ ఇవ్వగలుగుతావు, నీ టీం నువ్వు స్టాండర్డ్ గా తయారు చేయగలుగుతావు. దీన్ని నువ్వు నమ్మాలి. మేము ఎంత చెప్పినా కూడా, సాగర్ సార్ ఎంత చెప్పినా కూడా, గరికపాటి ఎంత చెప్పినా కూడా, మనం నమ్మినప్పుడు మాత్రమే అది సాధ్యం అవుతుంది. సో బిలీవ్ సిస్టమ్ అనేది చాలా చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి లీడర్. ఒక రాజ్యంలో చాలాసార్లు ఆర్ఎస్ లో చాలా ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటాం అనమాట. ఎగ్జాంపుల్ కూడా షేర్ చేసుకున్నాం. ఒక రాజ్యంలో శివాలయం ఉంటుంది. ఒక రాజ్యంలో మార్నింగ్ 8 o'clock శివాభిషేకం చేయాలి. పక్క ఊర్లో ఒక గొల్లామె పాలెత్తుకొస్తూ ఉంటది. ఒక రోజు నైట్ లో వర్షం వస్తుంది, లేట్ గా వస్తుంది అనమాట. 9 o'clock వస్తుంది. రాజు ఒక కమిట్మెంట్ ఏంటంటే, నేను పాలు పోసిన తర్వాతనే ఆయన ఆహారం తింటాడు, అభిషేకం తర్వాత. అది ఒక కమిట్మెంట్ తీసుకుంటాడు అనమాట రాజు. సో ఒక రోజు ఆమె లేట్ గా వస్తే తిడతాడు, ఏమైందమ్మా నీకు బుద్ధి లేదంటే, మహారాజా అక్కడ పెద్ద వర్షం పడింది, సో ఆ వాగు ఎక్కువగా వచ్చింది, నేను భయపడి రాలేకపోయినా అంటాడు అనమాట. సో రాజు సింపుల్ గా చెప్పేస్తాడు, ఏమని తెలుసా, దీనికే భయపడుతున్నావా, నువ్వే దేవుని నమ్ముతావు అంటే రాముడిని నమ్ముతా అంటదా, ఫర్ ఎగ్జాంపుల్. సో రేపు వర్షం వచ్చింది అనుకో, వాగు వస్తే రామారాం అనుకుంటారా, నువ్వు నీళ్ళపై నడుచుకుంటూ వచ్చేస్తావు అని చెప్తాడు. చెప్తారు రాజు. సో ఆ గొల్లామె చదువుకోలేదు ఎక్కువగా. సో ఆమె చెప్పిన, రాజు చెప్పిన విషయం 100% మనసా వాచా కర్మేనా బిలీవ్ చేసింది. చెప్పిన వ్యక్తి ఎల్లయ్య పుల్లయ్య కాదు, మహారాజు, కింగ్ ఆఫ్ దిస్ నేషన్. సో నెక్స్ట్ డే అంతకన్నా భారీ వర్షం ఉంది, 104 సెక్షన్ క్రియేట్ అయిపోయింది మొత్తం ఆ రాజ్యంలో. పొంగి పొర్లుతున్నాయి వాగులు వంకలన్నీ. ఆ టైంలో ఆమె టైంకి 8 o'clock గుడి కాడికి వచ్చింది. రాజు షాక్. ఎట్లా వచ్చినావు అమ్మాయి వర్షంలా అంటే, నువ్వే గారు చెప్పినావు, రామారాం అనుకుంటూ వచ్చేసిన, ఆ నీళ్ళ నుంచి కడుచుకుంటూ వచ్చేసిన చెప్తుంది అనమాట. అసలు బిలీవ్ చేయడం రాజు. చూపిస్తాను అందరు వస్తారనమాట, రాజ్యంలో చాలా మంది వస్తారు. సో ఆమె సింపుల్ గా ఆ గంపని ఎత్తిపైన పెట్టుకొని రామ్ రామ్ అనుకుంటూ వాటర్ నుంచి వెళ్ళిపోతుంది. ఆ రాజు దూగుంటురా అంటే మునిగిపోతా ఉంటాడు. చెప్పేవాడు మాత్రమే ఫైనల్ కాదు, గుర్తుపెట్టుకోండి. సో చెప్పిండు కానీ ఆయన దాన్ని ఇంప్లిమెంటేషన్ ఆచరించలేడు అన్న బిలీవింగ్ లేదు రాజుకి. బట్ ఆమె మనసా వాచాకరమైన నమ్మని. మీరు ఇక్కడ కూడా చూడండి, ఒక అప్లైన్ చెప్తూ ఉంటాడు, చెప్పడం చాలా మందికి షోక్ అనమాట. బట్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ సక్సెస్. సో ఆమె 100% బిలీవ్ చేసింది. ఏ రోజు మీరు బిజినెస్ లో ఈ రోజు కూడా మీరు బిలీవ్ చేస్తే, రాబోయే 3 months లో మీ అందరూ క్యాపింగ్ తీసుకుంటారు. సో బిలీవింగ్ ఈజ్ అచీవింగ్. ఫస్ట్ పాయింట్, బిలీవింగ్ ఈజ్ అచీవింగ్. హౌ టు క్రియేట్ ఏ స్ట్రాంగ్ బిలీవ్. మరి ఏ విధంగా సిస్టమ్ మనం స్ట్రాంగ్ నమ్మకాన్ని వెళ్ళాలంటే, రిఫ్లెక్ట్ ఆన్ పాస్ట్ సక్సెస్. మై డియర్ ఫ్రెండ్స్, పాత కంపెనీలో నేను ఫెయిల్ అయిపోయినా, అక్కడ ఇట్లా చేసిన, ఇక్కడే అట్లనే అవుతుందేమో. రిఫ్లెక్ట్ ఆన్ పాస్ట్ సక్సెస్. గుర్తుపెట్టుకోండి. అంటే సరౌండింగ్ యువర్ సెల్ఫ్ విత్ పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్. మీ చుట్టుపక్కల కూడా ఎప్పుడు కూడా నెగిటివ్ దరిద్రం వాళ్ళకు ఉండకూడదు అనమాట. పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు మీ చుట్టుపక్కల పోస్టర్స్ కానీ, ఒక మంచి డ్రెస్సింగ్ సెన్స్ కానీ. సంతోష్ నాయుడు ఒక మాట అంటాడు, మీరు ఇంట్లో కూడా పెళ్లి కొడుకులాగా రెడీ అవ్వండి అంటారు. ఎందుకంటే మిమ్మల్ని మీరు మంచిగా అనిపించాలి కదా. సో మీ చుట్టుపక్కల ఒక మంచి పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ పోస్టర్స్ పెట్టుకోండి, వాళ్ళతో పాటు మీరు సాంగత్యం చేయండి. అండ్ డైలీ అఫర్మేషన్స్ రొటీన్. గుర్తుపెట్టుకోండి, మనం రాసే రిచువల్స్ మీకు మంచి బిలీవింగ్ పవర్ ఇస్తుంది. దాంతో పాటు మన బిజినెస్ లో కంపెనీ విజిట్ చేయడం, సాగర్ సార్ తో మాట్లాడడం. మీకు ఇంకా కొంతమంది మన టీంలో కూడా, సార్ ఈ బ్రాస్లెట్ లా 30 మ్యాగ్నెట్స్ ఉన్నాయా సార్, డౌట్ వస్తుందంటే, అండ్ మొత్తం బ్రాస్లెట్ కోసి మరి చూసి వీడియో పెట్టింది ఒక మెలికల్ కొడితే, చూసేటా లాస్ట్ టైంలో. సో ఇప్పుడైతే అది ఉంటాయి అని చెప్పేది, బట్ అవి నమ్మలేదు. అది చూసిన తర్వాత చాలా మంది రియలైజ్ అయ్యారు, అవును సార్ చిన్న ఉంటాయి అంటారు. సో బిలీవింగ్ ఎప్పుడు వస్తుందంటే, మీరు దానిని ఒకసారి చూసినప్పుడు. సో ఇది ఫస్ట్ మీరు నమ్మడానికి ప్రయత్నం చేయండి. 100% నమ్మితే ఒక పెద్ద సక్సెస్ తీసుకుంటారు. దాంతో పాటు అఫర్మేషన్స్ కంపల్సరీ రాయాలి. థ్యాంక్ యూ యూనివర్స్ అయితే రాస్తున్నాం కదా. చూడండి ఎట్లా రాస్తారో వీళ్ళు బూట్ క్యాంప్ వాళ్ళు. థ్యాంక్ యూ యూనివర్స్, मुझे रोज 5000 PV
मैचिंग लगातार प्राप्त हो रही है. ఇప్పుడు కంపెనీకి తెలియదు కదా లీడ్ చేస్తుండా, ఈ మేడం కొడుతుందా, ఆ సార్ కొడుతుండా, ఎప్పుడు కొడుతున్నా పేమెంట్లు అడగారు కదా. వాళ్ళ అఫర్మేషన్స్ లో ఏం రాసినారు, నాకు 5000 పివి మ్యాచ్ అవ్వాలి. 1000 పివి క్యాపింగ్ కదా. మై డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా డైలీ సక్సెస్ అఫర్మేషన్స్. నీకు నువ్విచ్చుకున్న అఫర్మేషన్స్ ద్వారా పెద్ద సక్సెస్ వస్తుంది. मुझे हर दिन नया एक सकारात्मक और अच्छे लोग मिल रहे हैं. నాకు మంచి పాజిటివ్ పర్సన్స్ దొరుకుతున్నారు. ఇక్కడ ఇవన్నీ కూడా చాలా ఉంటాయి, రాస్తూ ఉన్నాం కదా, సేమ్ అవే 11 రిచువల్స్. సో లీడర్స్ ఇక్కడ ఈ అఫర్మేషన్స్ రాస్తూ ఉంటే మీకు బిలీవింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది. రియల్ గా మీరు రాస్తుంటే 100% అది ప్రాస్పెక్ట్ అవుతుంది. అండ్ సెకండ్ వన్, కాన్ఫిడెన్స్ ద రూల్ ఆఫ్ బిజినెస్. ఎస్, ఎంత కాన్ఫిడెన్స్ బిజినెస్ లో ఉండాలంటే ఎస్ ఐ కెన్. ఇప్పుడు ఎలాంటి అప్లైన్ లేకుండా వెంకట్రావు ఇంత సక్సెస్ తీసుకుంటే చిన్న ఆలోచించండి. ఇంతమంది అప్లైన్స్ ఉన్నారు, ఇంతమంది మీకు సిస్టమ్ ఆర్ఎస్ట్ టీమ్ ఇండియా సిస్టమ్ ఉన్నారు నాకు ఇక్కడ. అయినప్పటికీ కూడా మనకి ఇంకెందుకు దానికి కొంచెం డౌట్ఫుల్ గా పనిచేస్తా ఉన్నామంటే ఒకటే కారణం, నాకంటే నా అప్లైన్ కు తెలివితేటలు ఎక్కువగా ఉన్నాయి. నాకంటే మా జైపాల్ సార్ చెప్తే ప్లాన్ వస్తుంది, రవి సార్ చెప్తే సేల్ వస్తుంది, శ్రీకాంత్ సార్ వస్తే ప్లాన్, ఇట్లా కొన్ని రకాల మానసిక ఈ స్ట్రగులేషన్స్ ద్వారా ఏమవుతుందంటే అక్కడే స్టక్ అయిపోయినాం. డియర్ లీడర్స్, ద ఫుల్ ఆఫ్ బిజినెస్ ఈజ్ కాన్ఫిడెన్స్. సారీ, ఫ్యూయల్ అంటే ఇతర మన ఏమంటారు డీజిల్ పెట్రోల్ ఎట్లనో మన బిజినెస్ కి కాన్ఫిడెన్స్ ఒక ఇంధనం లాంటిది అనమాట, ద ఫ్యూయల్ లాంటిది. సో కాన్ఫిడెన్స్ ఫార్ములా ఏంటంటే యాక్షన్ అండ్ ఎక్స్పీరియన్స్ రిజల్ట్స్ కాన్ఫిడెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫీల్డ్ లో వెళ్తున్నారు అనుకో, యాక్షన్ లో వెళ్తే మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరు ఇంట్లో ఉంటే కాన్ఫిడెన్స్ రాదు. యాక్షన్ లోకి వెళ్తుంటే ఏమవుతుందంటే, ప్లాన్ లోకి వెళ్తున్నాం, ఫీల్డ్ లో వెళ్తున్నాం, ఓరో ఒకరు కలుస్తారు. మేమున్న రొటీన్ గా మా టీం లీడర్స్ తో మహబూబ్ నగర్ వెళ్ళాము, గద్వాల్. యాక్చువల్లీ మేము వెళ్ళాల్సిన పర్సన్ లేడు, తను హైదరాబాద్ లో ఉన్నాడు. బట్ మేము స్టార్ట్ అయిపోయినాం. నాకు అనిపించింది అంత దూరం వెళ్ళడం అవసరమా, 30-40 కిలోమీటర్స్ మేము ఉన్న ప్లేస్ నుంచి ఆ ఏరియా ఉంటుంది. సో వెళ్ళినప్పుడు ఏమైందంటే అక్కడ మేము వెళ్ళాల్సిన వాళ్ళు లేరు, బట్ వెళ్ళినామన్నమాట. వెళ్ళడంతో ద గ్రేట్ లెజర్ లీడర్స్ వచ్చారనమాట. అక్కడ నుంచి జస్ట్ కూర్చున్నాం ఒక షాప్ లో, వాళ్ళు పరిచయం అయ్యారు, పరిచయం చేసుకున్నాం, ఐడి ప్రూఫ్ తీసుకున్నాం. రేపు మాకు సేల్ కూడా రాబోతుంది. సో మనం ఫీల్డ్ లో వెళ్తే అన్ని అర్థమవుతుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది. గుర్తుపెట్టుకో, ఎట్లా ఫెయిల్ అవుతున్నాం, ఎట్లా ప్లాన్ చెప్పాలి, ఎవరితో మాట్లాడాలి. ఎక్స్పీరియన్స్ వస్తే ఏమైతుంది, రిజల్ట్ వస్తుంది, చెక్ వస్తుంది. చెక్ వచ్చిందో నీకు ఏమైతుంది, కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అప్పుడు నీ యాక్షన్స్ ఇంకా పెద్దగా ఉంటాయి. సో స్టార్టింగ్ గా వచ్చిన పర్సన్స్ కోసం ఈ ఎక్స్పీరియన్స్ రావాలని యాక్షన్ లోకి వెళ్ళాలి. దీనికి సింపుల్ ఫార్ములా ఈచ్ 1 టీచ్ 2. 15 ప్లాన్స్ కోసం నువ్వు ఎంత తీసుకుని వెళ్ళావు మీ డౌన్ లైన్స్ ని, అతన్ని ఎక్స్పీరియన్స్ చేస్తాడు, ఫీల్డ్ లో వెళ్తాడు. కార్ లో కూడా మనం ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడొద్దు, కొత్త వాళ్ళ ముందర కూడా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఇదంతా మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఎక్స్పీరియన్స్, రిజల్ట్, కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడు మాత్రమే పెద్ద యాక్షన్ చేయగలుగుతాం. ఎంత పెద్ద యాక్షన్ చేస్తే అంత పెద్ద సక్సెస్ ఇక్కడ వస్తుంది. సో నువ్వు యాక్షన్ చేయకుండా ఎన్ని బూట్ క్యాంపులకు పోయినా, జైపూర్ పోయినా, మైసూర్ ప్యాలెస్ పోయినా, ఇంకేడికి పోయినా, ఢిల్లీ పోయినా, ముంబై 10-20 సార్లు పోయినా కూడా ఇంప్లిమెంటేషన్ చేయకపోతే సక్సెస్ అనేది రాదు. చాలా మంది మీ అప్లైస్ అడుగుంటారు కదా, 2 సార్లు బూట్ క్యాంప్ పోయినావు కదా, ఎందుకు నీ టీం ఇట్లాగే ఉందంటే నో ఇంప్లిమెంటేషన్. సో బిగ్గెస్ట్ యాక్షన్ చేయాలన్నమాట. అది ఎట్లా వస్తుందంటే ఎక్స్పీరియన్స్ ద్వారా వస్తుంది. అండ్ బిగ్ డ్రీమ్స్. మై డియర్ ఫ్రెండ్స్, ఈ బిజినెస్ లో ఎందుకు ఫెయిల్ అయిపోతారు తెలుసా, బిగ్ డ్రీమ్స్ లేకపోవడం వలన. ఎవరికైతే పెద్ద డ్రీమ్స్ ఉంటుందో ఆ వ్యక్తి అలసిపోడు, బీమార్ రాదు, రోగం రాదు, షుగర్, కరోనా కూడా రాదు. వాడికి టైమే ఉండదు కదా. పెద్ద డ్రీమ్స్ ఉండాలి. ఎంత పెద్ద డ్రీమ్స్ అంటే మన ప్రకాశ్ సార్ చెప్పించినాడు లాస్ట్ టైం అనుకుంటా. సో ఒకరొకరు హెలికాప్టర్ కొంటా, ఫ్లైట్ కొంటా, కొత్త వాళ్ళు పిచ్చోళ్ళలాగా చూస్తారు మనల్ని, బట్ ఇది వాస్తవం. వాళ్ళ సాఫ్ట్వేర్ అంతే. సో పెద్ద డ్రీమ్స్ ఉన్న వాళ్ళు ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతారు. ఇంకోటి, డ్రీమ్ అయితే రాస్తున్నాం కానీ దాన్ని నమ్మడం లేదు. ప్రాబ్లం ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఇస్ నాట్ హియర్. అందరూ అఫర్మేషన్స్ రాస్తున్నారు, అందరు రిచువల్స్ రాస్తున్నారు, పోస్టర్ అతికించుకున్నారు, డైరీ లోపల ఉన్నది. దానికోసం నువ్వేం చేస్తున్నావు, దానికోసం నీ యొక్క యాక్షన్ ప్లానింగ్ ఏమున్నది, అప్పుడు మాత్రమే మీ డ్రీమ్స్ సాకారం అవుతుంది. చాలా మందిని చూసిన అనమాట, డైమండ్ అనే డ్రీమ్ రాసినారు, డైమండ్ అయిపోయిన తర్వాత కూడా చెక్ ఎందుకు రాదంటే ప్రాపర్ సిస్టమ్ లేకపోవడం. ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్ గా ఉంటాయి.
సో బిగ్ డ్రీమ్స్ కంపల్సరీ మనం ఉండాలన్నమాట. దానికి ఖచ్చితంగా ఆ డ్రీమ్ సైజ్ పెంచుకోవాలి. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, 13 days లో మంత్లీ 1 lakh వస్తే చాలు అని నేను బిజినెస్ లోకి వచ్చిన. ఇంకో మీకు ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే, నేను ఫస్ట్ వాసవిలోకి వెళ్ళేటప్పుడు నన్ను అడిగారు చాలా మంది, వినోదిని మేడం వాళ్ళు, మనీష్ సార్ వాళ్ళు అందరు కూడా, సార్ మీరు ఇంత చదువుకు ఎందుకు వచ్చారంటే, నేను నెలకు 25,000 కట్టాలి, ఈఎంఐలు కట్టాలి. సో నాకు 30,000 వస్తే చాలు మంత్లీ. నా టార్గెట్ అంతే ఉండే, చేస్తున్న జాబ్ తో పాటు పార్ట్ టైం కదా, 30,000 వస్తే చాలు అనుకున్నప్పుడు. అదే నా లైఫ్ డ్రీమ్ అయి ఉండే అప్పుడు. 30,000 నాకు వస్తే చాలు బిజినెస్ లో, ఈ బయటంలో. నాకు చూసాక ఎన్నోసారి చెప్పిన ఆ విషయాన్ని. బట్ రాను రాను ఏమైందంటే, కొంచెం కంపెనీ చూసిన తర్వాత బిలీవింగ్ అర్థమైపోయింది, సిస్టమ్ అర్థమైన తర్వాత నెలకు ₹1,00,000 సంపాదించాలి, మా ప్రిన్సిపల్ కంటే ఎక్కువ శాలరీ తీసుకోవాల విషయం అర్థమైంది. సో ఈ రోజు నాకున్నటువంటి ఇంత మంచి టీం వచ్చింది, ఇంత మంచి మెంటర్షిప్ నాకు ఉంది. ఈ రోజు ప్రకాష్ సార్ తో కమ్యూనికేట్ అవుతున్నా, ధర్మాన్ సార్ తో కమ్యూనికేట్ అవుతున్నాం, అండ్ ముంబై బిందు మేడం తో కమ్యూనికేట్ అవుతున్నాం. మన ప్రకాష్ సార్ ఇంకా క్లియర్ కట్ ఇచ్చిపోయింది 5 lakhs అబౌవ్ మీటింగ్ లో. సో ఇంకే ఇప్పుడు ఏమైందంటే, మరి చూసిన తర్వాత నెలకు ₹1,00,000 కాదురా, నాకు డైలీ 1 lakh కావాలి. అదే రాస్తున్నారు రిచువల్స్, నేను డైలీ 1 lakh కావాలి. సో ఎట్లా మనం బిజినెస్ లో ముందుకు వెళ్తూ ఉంటే మన డ్రీమ్ సైజ్ కూడా పెరుగుతూ ఉంటుంది. వెంకటరాజ్ సార్ ఫస్ట్ 1000 మంది కోటీశ్వర్లు అన్నాడు, ఇప్పుడు 15,000 మంది కోటీశ్వర్లు అంటున్నాడు. 900 కోట్లు సంపాదించడం చాలా ఈజీ అయిపోయింది, 1000 కోట్లు సంపాదిస్తాను అంటే, ఇట్లా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతూ ఉంటుందో మనం అప్పుడు డ్రీమ్స్ పెరుగుతూ ఉంటది. పెరగాలంటే మనం యాక్షన్ లో ఉంటూ ఉంటే ఇది ఆటోమేటిక్ డ్రీమ్ అనేది పెద్దగా అవుతూ ఉంటుంది. సో లీడర్స్, పర్ఫెక్షన్ ఇన్ బిజినెస్ బేసిక్స్. ఇక్కడ చూడండి, ప్రాస్పెక్టింగ్ కొన్ని రూల్స్ గమనించండి ఇక్కడ మీరు. 4 perfections in business. So prospecting, list building, invitation, presentation, follow up and duplication. చాలా మందికి ఇప్పటి వరకు కూడా ఏ పొజిషన్ లో ఉండొచ్చు, వాళ్ళు ప్రాస్పెక్టింగ్ చేయడమే రాదు. లిస్ట్ బిల్డింగ్, ఎవరికి ప్లాన్ చెప్పాలి, ఎట్లా ప్లాన్ చెప్పాలి, ఇది కూడా తెలియదు అనమాట. అండ్ ఇన్విటేషన్, ఇవన్నీ కూడా మనం ప్రాపర్ గా ఎన్నో సెషన్ డిస్కస్ చేస్తున్నాం. యూట్యూబ్ లో లాక్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. సో లిస్ట్ బిల్డింగ్ చేయడం, ఇన్విటేషన్ చేయడం, ప్రజెంటేషన్స్ ఇవ్వడం, అండ్ ఫాలోఅప్. ఇందాక చెప్పాను కదా, ఫాలోఅప్ కంపల్సరీ. ఫాలోఅప్ లో ఉంటేనే. చాలా మంది ఫాలోఅప్ ఎందుకు వెళ్ళారంటే, నెగిటివిటీ వస్తుందేమో, నాకేమో నో అంటారేమో అన్నది కదా. నో ప్రాబ్లం, ఇందాక చెప్పాలి, ఇట్స్ ఓకే. ఆ సంతులు ఉన్నారు, ఎంతో చదువుకొని గీత పంచుతున్నారు, ఎంతో మంది నో అంటారు, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. సో ఫాలోఅప్ అండ్ డూప్లికేషన్ గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ అంతా ఎప్పుడైనా సేమ్ అనిపిస్తుంది, బట్ మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. డూప్లికేషన్ ఎప్పుడైతే బిజినెస్ లో స్టార్ట్ అవుతుందో ఆ రోజు బిజినెస్ స్టార్ట్ అయినట్టు లెక్క. సింపుల్ గా చెప్పాలంటే, మీరు వెళ్ళి మీరు యాక్షన్ లో ఉండి ప్లాన్లు చెప్పి మీ దగ్గర డబ్బులు పేమెంట్లు చేసి ఎన్ని క్లోజింగ్స్ చేసినా, 20 lakh అంటే ప్లాటినం లెవెల్లో ఉన్నా కూడా, గోల్డ్ లెవెల్లో ఉన్నా కూడా, డైమండ్ లెవెల్లో ఉన్నా కూడా, మీరు వెళ్తే తప్ప బిజినెస్ అవ్వడం లేదు, మీరు వెళ్తే తప్ప ప్లాన్స్ అవుతలేదు, మీరు వెళ్తే తప్ప చెక్కు వస్తలేదు అనుకుంటే మనం చాలా డేంజర్ జోన్ లో ఉన్నాం. అతి తక్కువ టైంలో మనం కనుమరుగైపోతున్నాం బిజినెస్ లో 100% అనమాట. డూప్లికేషన్ జరగడం లేదంటే మనం ఒక రోజు బిజినెస్ నుంచి వెళ్ళిపోతాము, క్విట్ అవుతాము. ఆ 90% పీపుల్ చేసే బిజినెస్ లో మిస్టేక్స్ ఇదే అనమాట. సో డూప్లికేషన్ చేయాలి అంటే మళ్ళీ మొదటికే వస్తుంది కదా. సో లీడర్స్, డూప్లికేషన్ కంపల్సరీ. ప్లాన్స్ జరగాలి, లీడర్స్ కావాలి, జూమ్ చెప్పే వాళ్ళు రావాలి, ఐడీలు, పేమెంట్లు, యాక్టివేషన్లు, ఈ 3 విషయాలు చాలా గుర్తుపెట్టుకోండి. యాక్టివేషన్, పేమెంట్స్ అండ్ పికప్ సెంటర్స్, ఇవన్నీ ఖచ్చితంగా డూప్లికేషన్ జరిగితే మీరు సేఫ్ జోన్ లో ఉంటారు. లేదు సార్, అక్కడికి వెళ్ళినాము, సిద్దిపేట వెళ్ళాం అనుకో ఫర్ ఎగ్జాంపుల్, సార్ జైపాల్ సార్ వస్తేనే సేల్ వస్తుంది, అశ్విన్ సార్ వస్తేనే వస్తుంది, లేకపోతే రవి ప్రకాష్ సార్ వస్తేనే వస్తుంది, లేకపోతే శ్రీకాంత్, ఎవరు వచ్చినా కూడా చెప్పేది సేమ్ ప్లాన్. అది మీరు ముందు నుంచి ఇక్కడ ఏం చేస్తారంటే, కొంతమంది అప్లైస్, అందరు కాదు, 50% చెప్పిన కదా, 50% మంచోళ్ళు అంటే 50% చెడ్డోళ్ళు మీరు ఇక్కడ. సో కొంతమంది ఏం చేస్తారంటే, నాకు పేరు రావాలి, నన్ను మెచ్చుకోవాలి, ఇది ఒక చాలా మందికి ఒకటి ఉంటది అనమాట, నాకు కనపడాలి. ఇది అన్ని పంచాయతీలు ఉంటాయి బిజినెస్ లో. సో లీడర్, నేను సైలెన్స్ గా ఉండి పక్క వాళ్ళని వైలెన్స్ చేస్తే తప్ప బిజినెస్ కాదు. సో నేనే వైలెన్స్ అయిపోయి నేనే ఉంటే మీ టీం అంతా సైలెన్స్ అయిపోతారు. ఎక్కడికి వెళ్ళిన ప్లాన్స్ నేర్పించడం. సిస్టమ్ ఏం చెప్తుంది, 21 days లోపల ప్లానర్ తయారు కావాలి. ఎంత మందిని చేస్తున్నాం మనం ఈ విధంగా, వింటున్నాం, బట్ వీఆర్ నాట్ ఇంప్లిమెంటేషన్. ద ప్రాబ్లమ్ ఇస్ దట్
టాప్ 20లో వింటాం. నా వెంకట్ అదే చెప్పిండు అక్కడ మన హైపైస్ హోటల్లో. ఇప్పుడు బాగానే చెప్తారు, రేపు మళ్ళీ కాత నార్మల్ అంటారు. సో లీడర్స్, డూప్లికేషన్ ఈజ్ యువర్ సక్సెస్, డూప్లికేషన్ ఈజ్ యువర్ సక్సెస్, డూప్లికేషన్ ఈజ్ యువర్ సక్సెస్. ఇది చేయకపోవడం వల్ల ఇక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ డైరెక్ట్ టాపిక్ అంతా అదే కదా, ఫెయిల్ అయిపోతారు. డూప్లికేషన్ చేయకపోతే ఆ బిజినెస్ లో, ఈ బిజినెస్ లో మనుషులు ఫెయిల్ అయిపోతారు. అందుకనే 95% పీపుల్స్ అంతా కూడా ఫెయిల్ అయిపోతారు. సో మనం ఆ విధంగా చేయొద్దు, ఖచ్చితంగా డూప్లికేషన్ చేయాలి. లీడర్షిప్ స్కిల్స్, ఎస్ లీడర్స్, టీం వచ్చింది, టీం క్వాలిఫై అయినాము, అప్పటి నుంచి లీడర్షిప్ లో ఫీల్ అయిపోవాలి. మనం టీం క్వాలిఫై అయినారా మీరు బిజినెస్ లో, కంగ్రాచులేషన్స్ అండి, మీరు ఒక లీడర్ అయిపోయినారు. ఒకరు పుట్టిన తండ్రి అంటారు, 10 మంది పుట్టిన తండ్రిని అంటారు, ఒకరు పుట్టడమే కష్టం. సో టీం క్వాలిఫై అయినామంటే యువరే లీడర్. సో లీడర్ అయిన తర్వాత స్కిల్స్ ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి. కొన్నిసార్లు లీడర్ గా ఈ రోజు వండర్ఫుల్ ఎగ్జాంపుల్ అన్నమాట వెంకటరాజు సార్. ఎంతో మంది వెంకట్ సార్ కంటే ముందు నుంచి కూడా ఈ బయట బిజినెస్ చేస్తారు హైదరాబాద్ లో, తెలుసా మీకు? అండ్ ఈరోజు వాళ్ళు ఎవరు లేరు, బట్ వెంకట్రాజ్ సార్ ఒక్కడే ఎందుకు 3 కోట్లు సంపాదించారు తెలుసా? ప్రొడక్ట్ సేమ్, కంపెనీ సేమ్, సిఎండి సేమ్, రిజల్ట్ సేమ్, రక్త ప్రసరణ ఆక్సిజన్ వ్యవస్థ పెంచుతుంది మ్యాటర్స్. అయినప్పటికీ ఎందుకు 3 కోట్లు సంపాదించాడంటే, ఒకటి లీడర్షిప్ క్వాలిటీ, లీడర్షిప్ స్కిల్స్. ఇది మనం ఎంత బాగా పెంచుకుంటే అంత బాగా బిజినెస్ చేయొచ్చు. గుర్తుపెట్టుకుని, ఒక లీడర్ ఎక్కడో మూలల్లో ఉండి బిజినెస్ రన్ చేస్తాడు. ఈరోజు వెంకట్రాజ్ సార్ లేక ఎందుకు మనం మాట్లాడుతున్నాం ఆయన గురించి అంటే, నాకు తెలుసు ఆయనతో జర్నీ చేస్తాం కాబట్టి ఆయన కాపీ చేస్తున్నాం ఇక్కడ. సో ఈ స్కిల్స్ నేర్చుకోవాలన్నమాట కంపల్సరీ. ఎక్కడ ఏం మాట్లాడాలి, చాలా మందికి ఇది కూడా అవగాహన లేదనమాట. చిన్న పిల్లల్లాగా బిహేవ్ చేస్తారు, కొంచెం పొగడేసరికి గాల్లో వెళ్ళిపోతారు అనమాట. కొంచెం రిజెక్షన్స్ వచ్చింది, ఒక నెగిటివ్ థాట్ వినాల్సి వచ్చింది అనుకో, డౌన్ ఫాల్ అయిపోతారు. నేను చేయను సరిగా, నన్ను ఆ మనసు ఇట్లా అన్నాడు. ఇది కూడా స్కిల్ కాదు, లీడర్షిప్ స్కిల్స్ కాదు. ఇంకా చెప్పాలంటే మనం వచ్చేటటువంటి 99% ప్రాబ్లమ్స్ కారణం ఏంటి చెప్పాలన్నా, లీడర్షిప్ స్కిల్స్ లేక. డ్రెస్సింగ్ సెన్స్ ఉండదు. ఇంకోటి, పబ్లిక్ ఎప్పుడు కూడా ప్రొడక్ట్ ను కంపెనీ చూసుకొని నిన్ను చూసే కొంటారు. ఏం మాట్లాడుతున్నావు, ఏం తింటున్నావు, ఎట్లా మాట్లాడుతున్నావు. సో లీడర్స్ ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి. టీం కూడా చాలా కొత్త వాళ్ళ గురించి కాకుండా, టీం వచ్చిన తర్వాత ఆఫ్టర్ టీం అనుకో 50 టీం అయినారు, 100 టీం అయినారు, స్టార్ పొజిషన్ లో ఉన్నారు మీ అందరు కూడా. అప్పుడు కూడా నీ టీం నీతో కమ్యూనికేట్ అవ్వడం లేదంటే ఒకటే కారణం, మీరే కారణం. కార్లో వెళ్తున్నప్పుడు ఏం మాట్లాడాలి, టీం దగ్గర ఏం మాట్లాడాలి, భార్యాభర్తల దగ్గర ఏం మాట్లాడాలి, పిల్లల దగ్గర ఏం మాట్లాడాలి, దేవాలయంలో ఏం మాట్లాడాలి, ఇవన్నీ కూడా కొంచెం కామన్ సెన్స్ గా మనం ఆలోచించాల్సిన విషయాలు. గ్రౌండ్ లో వెళ్ళి అప్లైన్ గురించి బ్యాడ్ గా మాట్లాడడం, ఫోన్లు చేసి కమ్యూనికేషన్. ఇక్కడ ఏం చెప్తారంటే, అప్లయన్స్ మీరు కాల్ చేయకండి సార్, నేను చూసుకుంటా అంటారు. మళ్ళీ వీళ్ళు కింద కాల్స్ చేసి మీ అప్లయన్స్ ఫైల్ మనసు వస్తుంది, వస్తలే అని చెప్తారు. సో ఇక్కడ ఏమవుతుందంటే, కొన్ని రోజుల తర్వాత, ఈ రోజు కూడా చెప్తున్నా మీ అందరికి ఎక్స్పీరియన్స్ ఇది, నీ టీంలో చెక్కు రావడం లేదు, నీ టీం మాట వినడం లేదంటే కారణం నువ్వు మాత్రమే. నువ్వు చేసిన కొన్ని పనుల వలన, కొన్ని డిస్టర్బెన్స్ వలన ఈరోజు టీం అంతా కూడా కొలాప్స్ అయిపోయింది. సో ఈ రోజు నుంచైనా కనీసం మనం చేంజ్ అవ్వడానికి ట్రై చేయాలి. ఒక RS లో ఒక సిస్టమ్ తయారు చేసుకున్నాం, ఆ సిస్టమ్ మనం పాటించినట్లయితే మీరు చూడండి 3 to 4 months లో మీ అందరు క్యాబిన్ చేసుకుంటారు. సో మళ్ళీ ఇంకోటి ఇట్లా చెప్తూ ఉంటే మనకి ఏమనిపిస్తుంది తెలుసా, సార్ ఎప్పుడు చూసిన అదే టాపిక్ తీస్తారు ఏంది సార్ అని క్వశ్చన్ కూడా రావచ్చు మనసులో. మై డియర్ లీడర్స్, ఇక్కడ వచ్చినటువంటి అన్ని ప్రాబ్లమ్స్ కారణం అక్కడి నుంచే వస్తుంది అనమాట. సో పోస్ట్ మార్టం నెక్స్ట్ సెషన్ అదే ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ మార్టం చేస్తారు అనమాట. అప్లైన్స్ కూడా పోస్ట్ మార్టం చేస్తారు. పోస్ట్ మార్టం అంటే తెలుసు కదా, ఎప్పుడు చేస్తారు ఇక, అది మనం నెక్స్ట్ జూమ్ లో డిస్కస్ చేద్దాం. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇంకొకటి ఏం తెలుసా, వాట్సాప్ లో ఏ పోస్ట్ చేయాలి ఇది కూడా తెలియకపోతే ఎట్లా? గ్రూప్ యొక్క పర్పస్ ఏంటి, ఎందుకు క్రియేట్ చేసుకున్నాం? ఒక టాపిక్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు RST ఇండియా మెయిన్ గ్రూప్ ఉంది. మెయిన్ గ్రూప్ లో ఆల్మోస్ట్ అందరూ ఉంటారు కదా, ఆ ఒక గ్రూప్ లో అన్ని గ్రూప్లలో పోస్ట్ చేస్తారు. 20 ఫోటోలు 4 గ్రూప్లలో పెడితే ఒక 40 సార్లు మెసేజ్లు వస్తే వాళ్ళు లెఫ్ట్ అయిపోతారు. అందుకని నాకు కొత్తగా బాబు లొల్లి అంటారు. సో ఒక పాయింట్ చేసినాం, అది యూస్ఫుల్లా కాదా, ఈ సందర్భంలో అవసరమా లేదా? సరే,
ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెయిన్ లీడర్ పెట్టినాడు అనుకో, మిగతా వాళ్ళు పెట్టొద్దు ఇక. అందుకనే మనం ఏం ఇక్కడ చేసినాము, టాప్ 20 మనం క్రియేట్ చేసినాం, అందులో వస్తుంది. నేను ఎన్నోసార్లు చెప్పిన టాప్ 20 లో ఫస్ట్ మీకు వస్తుంది, మీ ద్వారా మీ పర్సనల్ గ్రూప్ లలో వెళ్తుంది. లేదా మెయిన్ గ్రూప్ లో ఒక పోస్ట్ మీకు వచ్చిందంటే దానిని మీరు మీ సబ్ గ్రూప్ లో, ఒకటే రెండే గ్రూపులు ఉండాలి. ఒకటి మెయిన్ గ్రూప్ ఉంటుంది, రెండోది మీ సబ్ గ్రూప్ మీరు ఉండాలి. అంతే. ఈ రెండులో మీ టీంను మీరు ఇన్వాల్వ్మెంట్ చేయాలి. లేకపోతే కొంతమంది చేసే పనుల వలన టీం డిస్టర్బెన్స్ అయిపోతారు. ఇది కూడా కమ్యూనికేషన్ స్కిల్లే. ఇప్పుడు ఇంకొకటి చెప్తా. వెంకటరాజు ఒక పోస్ట్ పెట్టిండు వాట్సాప్ లో. ఓకే, నిన్న ఒక పోస్ట్ పెట్టినాడు, అది నేను చూసినా, నువ్వు చూసినా, టీం అందరు అది మెయిన్ గ్రూప్ లో పెట్టాడు. మళ్ళా దాన్ని తీసుకొచ్చి మళ్ళీ 20 సార్లు కాపీ చేస్తారు, మళ్ళీ దాన్ని పోస్ట్ చేస్తుంటారు అనమాట. పెట్టిన ఆల్రెడీ అప్లై అయినాడా? సో కొంచెం ఇవన్నీ గమనించండి. నీకు చదువు ఇంకోటి చెప్పాలా, దాన్ని ఓపెన్ కూడా చేయడు, జస్ట్ వచ్చిందా కొట్టి ఫార్వర్డ్ మారో. మై డియర్ లీడర్స్, అర్థం చేసుకోండి, టీమ్ లో ఎంతో మంది మేధావులు ఉంటారు, ఎంతో మంది ప్రొఫెషనల్స్ ఉంటారు గ్రూప్లలో కూడా. సో అన్వాంటెడ్ ఫొటోస్, అన్వాంటెడ్ వీడియోస్, అన్వాంటెడ్ టాపిక్స్ డోంట్ డిస్కస్ హియర్. ఇది కూడా ఒక మంచి స్కిల్ గుర్తుపెట్టుకోండి. అర్థమైపోతుంది మన భాష. నీ ముందు వాళ్ళు ఏమనకపోవచ్చు, అరే ఇతనితో బిజినెస్ అవ్వదులే, చాలా మంది అబ్బాయి అతనితో అవ్వదండి అని చెప్పేసారు మొహం మీద. సో ఇక్కడ ఈ లీడర్షిప్, ఈ బిజినెస్ అంతా కూడా, డైరెక్ట్ సెల్లింగ్ అంతా కూడా లీడర్షిప్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇవన్నీ మనం ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి. ఫోన్లో కూడా కరెక్ట్ గా మాట్లాడాలి, ఎంత అవసరమో అంతే మాట్లాడాలి. నీకు తెలిసిందంతా చెప్పొద్దు, అవసరం ఉంది చెప్పాలి. సో లీడర్షిప్ చూద్దాం, నెక్స్ట్ లీడర్షిప్ డెవలప్మెంట్ స్కిల్స్ లో చూద్దాం వెళ్ళి ప్రోగ్రామ్ లో. సో ఈ విధంగా లేకపోతే కూడా ఇక్కడ ఫెయిల్ అయిపోతారు అనమాట బిజినెస్ లో. అండ్ 6th వన్, డెవలపింగ్ లీడర్స్ ఇన్ టీమ్. ఎస్, టీమ్ లో ఖచ్చితంగా లీడర్స్ అనే వాళ్ళు డెవలప్ అవ్వాలి. నేనున్నాను, ఈ రోజు ఎంతో కొంత చెక్ వస్తుంది, కారణం కొంతమంది యాక్టివ్ లీడర్స్ తయారైనారు కాబట్టి. సో నీ టీంలో ఎంతమంది యాక్టివ్ గా పనిచేస్తున్నారు, ఎంతమంది చనిపోయినారు, డెడ్ హోగయా. సో అలాంటి వాళ్ళు ఏం చేయలేరు కదా. సో లీడర్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మన టీంలో లీడర్స్ బిల్డింగ్ అవ్వాలి. లాంగ్ లో తీసుకెళ్తారు ఒక అప్లైన్ ని, ప్లాన్స్ చెప్పిస్తారు, మీకు చెక్ వస్తుందంటే. బట్ చెక్ మీకు ఒక 1 month మీరు పని చేయలేరు, వస్తుందా మీకు? మంచిగా అర్థం చేసుకోండి, బయట జాబ్కి వెళ్తే శాలరీ వస్తుంది, ఈ బిజినెస్ లో పని చేస్తే చెక్ వస్తుంది. తేడా ఏమైనా ఉందా? వెళ్ళొద్దన్న ఉద్దేశం కాదు, కొన్ని రోజులు సిస్టమ్ ఏమంటుంది, ఈచ్ 1:2 ఫార్ములా. 21 days లో లీడర్ బిల్డ్ అవ్వాలి. 3 నెలల్లో ఆ వ్యక్తి కంప్లీట్ టీం అప్పచెప్పేసేయాలి. 3 నెలలు కాదు, 3 సంవత్సరాలు అయినా కూడా ఇంకా అప్లైన్ మీద డిపెండ్ అయి పని చేయొద్దు. ఎంత తొందరగా మీరు అప్లైన్ నుంచి వదిలిపెడితే అంత ఫాస్ట్ గా మీరు బిజినెస్ చేస్తారు. ఇంకోటి గుర్తుపెట్టుకో, అప్లైన్ కు అన్ని తెలియాలనే రూల్ ఏం లేదు. అప్లైనే ఫైనల్ అంటాం కదా, అప్లైనే ఫైనలే, కానీ ఆ అప్లైన్ కరెక్ట్ గా లేకపోతే నో ప్రాబ్లం, నువ్వే అప్లైన్ గా మారిపో. రాజ్యంలో రాజు సరిగ్గా లేడు, అంత డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. రాజు సీట్ లో కూర్చోబెట్టిన మంత్రిగా బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట ఇక్కడ. సో అందరు మనలాగే ఉండరు కదా. సో లీడర్స్ కంపల్సరీ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ తరుణంలో. లేకపోతే బిజినెస్ లో ఎప్పటికీ మనం డైమండ్ అవ్వలేము. 30-40 ఏళ్ళ దాకా నీ టైం, ఎనర్జీ, పైసలు అన్ని వేస్ట్ అయిపోతుంది. ఒక లీడర్ తయారవుతున్న క్రమంలో ఖచ్చితంగా చాలా కేర్ఫుల్ గా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సి వస్తుంది. నీకు తెలిసింది సర్వస్వం కాదు, చాలా ఉంది, అది మనం నేర్చుకోవాల్సి వస్తుంది అక్కడ. సో లీడర్షిప్ బిల్డింగ్ ప్రోగ్రామ్ మనకు నేర్పిస్తారనమాట. సో లీడర్స్ తయారు చేయాల్సిందే ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే. సో డెవలపింగ్ లీడర్స్ గుర్తుపెట్టుకోండి. 6th పాయింట్, ఖచ్చితంగా టీమ్ లీడర్స్ డెవలప్మెంట్ చేయాలి. ఎవరి టీంలో లీడర్స్ అవ్వడం లేదో, ఇంకోటి మొన్న కూడా చెప్పిన, చెక్కును చూసి మనం ఒక వ్యక్తిని గ్రేట్ అనడానికి వీల్లేదు. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో లెఫ్ట్ రైట్ లో మంచోళ్ళు వస్తే కోట్లకి వెళ్ళిపోతారు, కానీ అది కాదు. ఎంత మంది క్వాలిటీ టీం తయారు చేసినావో దీనిపైన నీ లీడర్షిప్ క్వాలిటీ డిపెండ్ అయి ఉంటది. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా డిస్కస్ చేద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, నాకు ఏం రాదు, తెలుసుకుంటే పుణ్యం. ఎందుకోసం అంటే చేసే వాళ్ళు యాక్టివ్ గా ఉన్నారు, ఏమంటారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అర్థమైంది, వాళ్ళు వెంకట సార్ తో మాట్లాడుకుంటున్నారు. మొన్న కూడా చెప్పాడు వెంకటరాజు సార్, నా టీం ఉన్నారు ఇప్పుడు, నా లెఫ్ట్ రైట్ లో ఉన్నారు. నాకు తెలియకుండా పైన మాట్లాడితే అటెట్లా మాట్లాడతారు సార్ మీరు, నాకే తెలియాలి, నేనే సర్వస్వం అంటే కూడా బిజినెస్ లో ఫెయిల్ అయిపోతాం. అప్పుడు మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. వెంకటరాజు సార్ తో ఫోన్ చేస్తున్నారు మీరంటే, ఎల్లో బై మంచి నాకంటే బెస్ట్ నాలెడ్జ్ ఇస్తారు, ఆయన చెప్పింది నువ్వు చేయాలంతే.
మళ్ళీ నాకు ఫోన్ చేసి ఇట్లా చెప్పింది సార్ వెంకటరాజ్ చేయాలని అవుతుంటే నాకేమో మిడిమిడి జ్ఞానం ఉందనుకో, నాకు చదువు రాలేదు, నాకు తెలియదు. ఆయనేమో 3 కోట్ల బిజినెస్ ఉంది, నేను 30 లక్షల బిజినెస్ లో ఉన్నాను. సో మళ్ళీ ఒక టీంను డిస్టర్బెన్స్ చేస్తారు. అట్లా చేయొద్దు సార్, నేను ఉన్నగా నేను చూసుకుంటుకో, నాకు పంపే పైసలు. నో 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 నో. ఒక అప్లైన్ చెప్తున్నాడు అంటే కంపల్సరీ ఇంప్లిమెంట్. మధ్యలో మనం సరే తెలియకపోతే ఏం చేయాలి, సైలెన్స్ కూర్చోవాలి. నీ టీం చేయనివ్వండి, నేర్చుకుంటారు వాళ్ళు. సో లీడర్స్ బిల్డింగ్ ప్రోగ్రామ్ లో చాలా పెద్ద సమస్యలు వస్తాయన్నమాట. అన్నింటికి కారణం ఇక్కడ లీడర్స్ బిల్డ్ అవ్వడం కారణం కూడా నాకు అంతా తెలుసు అని ఒక భ్రమ మాత్రమే. సార్ ఇప్పుడు గుర్తుపెట్టిన చెప్పింది ప్రకాష్ సార్, ఇంట్లో సినిమా చూడడం వేరు, ఫీల్డ్ లో సినిమా థియేటర్ చూడడం వేరు. సో ఫీల్డ్ లో వెళ్ళినప్పుడు ఫీల్డ్ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ కావచ్చు, ఫీల్డ్ నుంచి వచ్చే రెస్పాన్స్ కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి చెక్ లెవెల్ కావచ్చు, ఈ ఒక లీడర్షిప్ డిఫైన్ చేస్తుంది. సో లీడర్స్ ఖచ్చితంగా 21 to 1 month లో లీడర్స్ బిల్డ్ అవుతూ ఉండాలి టీమ్ లో. ఇప్పటిదాకా లీడర్స్ ఎవరు బిజినెస్ లో ఫెయిల్ అయిపోతూ ఉంటారు. బి ఏ రోల్ మోడల్ ఆఫ్ యువర్ టీమ్. డైమండ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక రోల్ మోడల్ గా ఉండాలి. ప్రపంచం మొత్తం నో అన్నా కూడా, ప్రపంచం మొత్తం ఇది తప్పు అన్నా కూడా నో, నేను చెప్పింది ఫైనల్. అంటే అలాంటి క్వాలిటీ సింపుల్. ఈరోజు వెంకటరావు సార్ ఉన్నాడు ఈ బయోటోరియం అనే కంపెనీలో, ద రోల్ మోడల్. ఎస్ఆర్ నో. ఎందుకు రోల్ మోడల్ అంటే ఆ విధమైన కసితో పనిచేసినాడు. ఎప్పుడు అప్లైన్ మీద కంప్లైంట్ ఇవ్వలేడు, అప్లైన్ ని చూడలేదు, సింపుల్ నెగిటివ్ మాట్లాడలేడు, నెగిటివ్ స్పెండ్ చేయలేడు, ఫోటోల కోసం మాట్లాడలేడు, చిన్న చిన్న విషయాలుగా డిస్టర్బెన్స్ కాదు కాబట్టి రోల్ మోడల్ అయినాడు. ఈ రోజు ఏమిట్లా ఏం లేదు, చారానా కొత్తిమీర కట్ట అన్నట్టు ఈ చారానా బిజినెస్ కూడా చేయలేము. ఇప్పుడే మనకు అందరికి ఈగోలు, అటిట్యూడ్లు, ఫీలింగ్స్, అవన్నీ మామూలుగా లేదు కట్టంతిగా. సో లీడర్స్ ఒక రోల్ మోడల్ గా మనం ఉండాలి. ఎంత ఎదిగినా ఒదుగుతూ ఉండాలి. నిన్ను చూసి నీ టీం కాపీ చేస్తారు. ప్రేమ చూపిస్తున్నావు నువ్వు. సో రోల్ మోడల్ అంటే ఏంటి, ఒక ఎగ్జాంపుల్, లీడ్ బై ఎగ్జాంపుల్. ఒక లీడర్ అనేవాడు ఈ విధంగా ఉండాలరా అనే విధంగా మనం బతకాలి. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీరామచంద్రుడు ఒక రోల్ మోడల్ ఆఫ్ ఇండియా. ఎట్లా చెప్తారు, భార్యాభర్తలు ఈ విధంగా ఉండాలి, శత్రువు అంటే ఈ విధంగా ఉండాలి, యుద్ధం ఇట్లా చేయాలి, అవునా, బిజినెస్ ఇట్లా చేయాలి. ఒక రోల్ మోడల్ గా మనం ఉండాలి అనమాట. అలాంటి లీడర్షిప్ మన దగ్గర. చూడండి అక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, ఎల్లో పర్సన్ లీడర్, లక్షల మంది లీడ్ చేస్తాడు అక్కడ. సో మనం చెప్తే మన ఇంట్లో వాళ్ళు వినరు. సో ఇది పెంచుకోవాలంటే మనకు మనంగా కొంచెం సర్వీసింగ్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. దీనికి కూడా కారణం ఏం చెప్పాలన్నా, ఇవన్నీ విషయాలు టాప్ 20 లో కూడా మాక్సిమం మహాగురుజీ డిస్కస్ చేశాడు. ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇంప్లిమెంటేషన్ చేయకపోవడం. అలా వింటాం, ఫుడ్ బాగుందా, అలా గులాబ్ జామున్ బాగున్నాయా, ఐస్ క్రీములు బాగున్నాయా, ఇట్లా చెప్పిండు, ఆయన అట్లా చెప్పిండు, బయటకు వచ్చినాక ఇదే డిస్కషన్ తప్ప. అందుకే టాప్ 20 అయిన తర్వాత రికగ్నిషన్ ప్రోగ్రామ్ ఎందుకు చేయాలంటే మర్చిపోతారని. సో అది మైండ్ లో ఇన్స్టాల్ అవుతుంది, అట్లాగే బయటకు వెళ్ళిపోవాలి. అది ఇంటికి వెళ్ళిన డైరీ లోపల రాయాలి, అని ఇంప్లిమెంటేషన్ చేయాలి. బుద్ధిమంతులు కొన్నిసార్లు తన మార్గాన్ని మార్చుకుంటారు, మూర్ఖులు మాత్రమే వాదిస్తూ ఉంటారు. మార్చుకోవాలి. ఎస్, మేము కూడా మార్చుకున్నాం, చాలా విషయాలలో మార్చుకోవాలి, రియలైజ్ అవ్వాలి. నిన్న టాప్ 20 అయితే మొన్న చాలా బాగా అయిపోయాడు మా గురించి. అక్కడ కూడా కొన్ని విషయాలు నేను డిస్కస్ చేసినాం. సో లీడర్స్ బి ఏ రోల్ మోడల్ యువర్ టీమ్. నీ టీమ్ కు నువ్వు మాత్రమే, నీ లెఫ్ట్ రైట్ ఎవరితో ఉన్నారో నువ్వు మాత్రమే లీడర్. గుర్తుపెట్టుకో, ఆ విధంగా మనం టీమ్ లీడ్ చేయాల్సి వస్తుంది. అండ్ యూసేజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సోషల్ మీడియా. యూజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ యువర్ టీమ్. మై డియర్ లీడర్, చాలా మందికి ఇప్పుడు కూడా ఏంటంటే, ఇప్పటికీ కూడా వెంకటరాజ్ సార్ పంపిస్తాడు, 1 lakh కంప్లీట్ అయిందంటే పోస్టర్ వెంకటరాజ్ సార్ చేస్తాడు. ఓకే, ఏదైనా అప్డేట్ ఇవ్వాలి గ్రూప్ లో అంతెందుకు, రేపు గురువారం ఉంటది మీటింగ్ ఉంటుంది, సండే మీటింగ్ ఉంటుంది లంగ రోజులో, ఆ నైట్ వరకు ఓవర్ పోస్టర్ కూడా పెట్టారు దాంట్లో గ్రూప్ లో, ఫ్రైడే ట్రైనింగ్. ఇక్కడ ఏమనుకుంటున్నాం, ఇది నాది కాదు, ఇది నా పని కాదు, నా బాధ్యత కాదు. ఎట్లా అవుతుంది లీడర్ నువ్వు మరి? నెక్స్ట్ మంత్ ఒక టాప్ 20 ఉంది, దానికోసం ప్లానింగ్ చేయాలి, ఎట్లా అవుతుంది, ఫిగర్ ఉండాలి కదా. సో లీడర్స్ మీరు కూడా టెక్నాలజీ కంపల్సరీ నేర్చుకోవాలి. ఈ యూట్యూబ్ లో చూడండి, మన సరే ఒక ఎగ్జాంపుల్, మాకు ఎవరు నేర్పించి చెప్పండి, వెంకటరావు ఎవరు నేర్పించారు? నేర్చుకున్నాం కదా. ఆ గుండు సంతోష్ సార్ ఎవరు నేర్పించినారు? ఎవరు? కొన్ని విషయాలు మనం ఆలోచించాలన్నమాట. ఇక్కడ అన్ని అప్లై నుంచి రావు, మనం కొన్ని నేర్చుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఒక యాప్ ఉంటుంది, వినండి, విచ్ యాప్ ఇస్ బెస్ట్ ఫర్ ద పోస్టర్ మేకింగ్. చూడండి యూట్యూబ్ లో, ఇన్స్టాల్ చేయండి, ట్రై చేయండి 1కి 10 సార్లు. సో లీడర్స్ డౌట్ ఉంటే తప్ప అప్లై అడగకూడదు. మాక్సిమం మనతోనే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయే విధంగా మనం ఇక్కడ చేయాలి.
సో ఇంకేమైనా డౌట్ ఉంది అనుకో, మీరు అప్లైన్ అడుగుతారు, అదే కంపెనీ కేర్ కస్టమర్ కంపెనీ కేర్ అడగచ్చు కదా. సో వాట్సాప్ లో పంపిస్తే వాళ్ళు రిప్లై ఇస్తారు అక్కడ. సో ఏదైనా కూడా ఈ టెక్నాలజీ పరమైనటువంటి విషయాలన్నీ కూడా అంశాలు ఏవైతే ఉన్నాయో, ఐడి ప్రేమేషన్, కేవైసీ క్యాన్సల్, పేమెంట్ అకౌంట్ లో పడలేదు, ఇవి ఒక ప్రాబ్లమ్స్. 20 మందికి అప్లయన్స్ పంపిస్తుంటే వాళ్ళు బిజీగా ఉంటారో లేకపోతే ఏం చేస్తారో మనకు తెలియదు కదా. సో మనమే నేర్చుకుంటే గుడవలేదు కదా. A to Z ని చేతిలో ఉండాలి. A to Z ని చేతిలో, నీ టీం లెఫ్ట్ రైట్ లో మొత్తం ఏమేమి జరుగుతుందో, ఏమైనా యాక్టివిటీ చేయబోతున్నావో 1 month ముందు నుంచి ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. అండ్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఈ రోజు ఆన్లైన్ బిజినెస్ వెళ్ళిపోయింది అంతా కూడా. సో AI వచ్చింది. నేను మొన్న వండర్ఫుల్ ఎగ్జాంపుల్ సుదర్శన్ సార్ ఫ్రమ్ నాగర్ కర్నూల్, మోర్ పవర్ శ్రీనివాస్ సార్ టీమ్ లో నేను బోర్డు మీద చెప్తున్నా మన బిజినెస్ ప్లాన్. ఆయన స్టార్టింగ్ డేస్ అంటే వచ్చిన కొత్తలో AI లో మొత్తం చూసిండు అనమాట. మ్యాగ్నెటిక్ అంటే ఏంది, గ్రావిటిజం అంటే ఏంది, న్యూడే మ్యాగ్నెటిక్ అంటే ఎట్లా పనిచేస్తుంది, ఈ బ్యాటర్ ప్రొఫైల్ ఏంది, మొత్తం అలా చూసి మొబైల్ లో చూసేసి చెప్తున్న తర్వాత తన కంపెనీ సూపర్ అని చెప్పిండు. ఎట్లా చూసి తెలుసు సార్ అంటే, నేను ఏ టెక్నాలజీ చూసినా అంటున్నాడు అన్నమాట. సో మీరు చూడద్దు ఆ విషయాన్ని, అవునా కదా. టాబ్లెట్ డాక్టర్ ఇచ్చిండు, దాన్ని స్కాన్ చేస్తే అది ఏం పని చేసి చూపిస్తుంది కదా. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్ ఈ రోజులలో. సో లీడర్స్ కంపల్సరీ ఐడి క్రియేషన్, యాక్టివేషన్, పేమెంట్ టు కంపెనీ, పోస్టర్స్ మేకింగ్ అండ్ లీడర్స్ మేకింగ్, లిస్ట్ మేకింగ్ టెక్నాలజీస్, ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్ ద్వారా నేర్చుకోవచ్చు. కంపల్సరీ దీన్ని మనం యూజ్ చేయాలి. ఫర్ ద క్రియేటింగ్ లీడర్స్, చాలా చాలా ఇంపార్టెంట్ లీడర్స్. ఫర్ క్రియేటింగ్ లీడర్స్, లీడర్స్ ఆర్ క్రియేటెడ్ బై ఎనర్జీ ఎక్స్చేంజ్. అర్థం చేసుకోండి పాయింట్ ని. అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ కెన్ బి డన్ మోర్ ఎఫెక్టివ్లీ ఇన్ ఫిజికల్ ఈవెంట్స్. లీడర్స్ ని క్రియేట్ చేయడం అంటే ఏంటి, మనకున్న ఎనర్జీని ట్రాన్స్ఫార్మ్ చేయాలి. లీడర్స్ ఆర్ క్రియేటెడ్ బై ఎనర్జీ ఎక్స్చేంజ్ అంటే నీకున్నటువంటి ఎనర్జీని మీరు అక్కడ ట్రాన్స్ఫార్మ్ చేయాలి, ఎక్స్చేంజ్ చేయాలి. నా దగ్గర ఎనర్జీ లేకపోతే ఇప్పుడు ఒక సెషన్ తీసుకోవాలి, ట్రైనింగ్ తీసుకోవాలి, ఏ విధంగా ఉండాలి, సబ్జెక్ట్ ఓరియంటెడ్, ఎనర్జెటిక్, ఆలోచింపజేసేదిగా. ఇవన్నీ ఎప్పుడవుతుంది, మనం కూడా చెప్పడం కాదు మాటలలో, దాన్ని ఆచరించి ఆలోచించి చెప్పేవాళ్ళు లీడర్ అవుతాడు అక్కడ. అది ఎక్స్చేంజ్ అవుతుంది. లేకపోతే ఏమవుతుంది, బాగా చెప్పినావు సార్, చెప్పాలి సార్, చాలా బాగా చెప్తావు, బాగా చెప్పినావు, వెంకటరావు సార్ బాగా చెప్తాడు. బాగా చెప్పడం నీ యొక్క సర్టిఫికేట్ అవసరం లేదు అక్కడ. అంటే ఆ సబ్జెక్ట్ ఓరియంటెడ్. చాలా మంది మైక్ పట్టుకున్నారు అనుకో, చాలా మంది చెప్తా ఉంటారు అనమాట, స్పీకర్స్ అయిపోతారు. టాప్ లో కూడా ఒకటి చెప్పండి, ఒకటి చెప్తుంటారు, అది కాదనమాట అక్కడ. సో లీడర్స్ ఎనర్జీ ఎక్స్చేంజ్ అవ్వాలి. లీడర్స్ క్రియేట్ ఎట్లా అవుతారు, ఆ నాలెడ్జ్, ఆ టాలెంట్ మీ వాళ్ళకు ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ కెన్ బి డన్ మోర్ ఎఫెక్టివ్లీ ఇన్ ఫిజికల్ ఈవెంట్స్. ఇక్కడ అవుతుంది అది. నిన్న ప్రకాశ్ అదే చెప్పాడు కదా, ఏమని, ఆర్టీపీ రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జైపూర్ గురించి చెప్పాడు. ఇక్కడ ఒక మనిషికి ఒక ఎనర్జీ ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది, ట్రైనింగ్ లో. మన ట్రైనింగ్ రాకపోతే ఎట్లా వస్తాము. మహేష్ గౌడ్ చెప్తా ఉన్నాడు ఇప్పుడు కూడా, 9 వారాలు ఎవరైతే నాన్ స్టాప్ ట్రైనింగ్ వస్తారో వాళ్ళు లీడర్స్ తయారవుతారు. డామ్ షూర్, పక్కా. అంటే మనకు అవకాశం ఎక్కడ ఉంటుంది, ట్రైనింగ్ వస్తే ఐ టు ఐ కాంటాక్ట్ చేసుకుంటూ మనం చెప్తూ ఉంటే ఆ వ్యక్తికి ఆ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది, ఆ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. సో ఫిజికల్ ఈవెంట్స్ అంటే ఏంటివి, ట్రైనింగ్స్, టాప్ 20s, లీడర్షిప్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే, మనం వెళ్తూ ఉంటే మన టీమ్ తోని ఆ ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో లీడర్ గుర్తుపెట్టుకోండి, లీడర్షిప్ అనేది ఒక పదం మాత్రమే కాదు, ఒక క్వాలిటీ, ఒక ఎబిలిటీ అన్నమాట. గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా దాన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి ఈ బిజినెస్ లో. వై ఫిజికల్ ఈవెంట్స్ క్రియేట్ మొమెంటమ్. ఈ మొమెంటమ్ నువ్వు మాట్లాడినాం కదా, ఫిజికల్ ఈవెంట్స్ ఎట్లా క్రియేట్ చేస్తాయి, రియల్ టైమ్ లెర్నింగ్స్ అండ్ ఎమోషనల్ కనెక్షన్. ఎమోషనల్ బాండింగ్ క్రియేట్ అవుతుంది ఫిజికల్ మీటింగ్ లో మనం కలిస్తే. హై ఎంగేజ్మెంట్, ఒక మంచి ప్రాపర్ గా ఎంగేజ్మెంట్ అంటే మళ్ళీ పెళ్లి చూపులు ఏం కాదు, అంటే ఒక బాండింగ్ క్రియేట్ అవ్వడం, ఆ రిలేషన్ క్రియేట్ అవ్వడం, ట్రస్ట్ క్రియేట్ అవ్వడం అండ్ కాన్ఫిడెన్స్ గ్రోత్. ఎస్, ఫిజికల్ మీటింగ్ లో కూర్చున్నాం కాబట్టి మేము వాసవిలో ఆ నమ్మకం క్రియేట్ అయింది. అప్పట్లో మనీష్ సార్, వినోదిని మేడం, కృష్ణారెడ్డి సార్, వాళ్ళు నాకంటే సీనియర్స్ బిజినెస్ లో ఉన్నారు. సో కమ్యూనికేషన్ డెవలప్మెంట్, కాన్ఫిడెన్స్ గ్రోత్ అవుతుంది, కమ్యూనికేషన్ డెవలప్మెంట్ అవుతుంది ఈవెంట్స్ ద్వారా. ఫేస్ టు ఫేస్ నెట్వర్కింగ్,
మీరు ఒక ఫిజికల్ ఈవెంట్ చేస్తే ఫేస్ టు ఫేస్ ట్రాన్సాక్షన్స్ అవుతాయి. ఎక్కడ నెట్వర్క్ బిల్డ్ పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్. ఎస్, నేను ఏ విధంగా డ్రెస్సింగ్ చేసినా, ఏ విధంగా మాట్లాడుతున్నా, ఏ విధంగా బ్యాండ్ పెట్టుకున్న, రిస్ట్ బ్యాండ్, ఈ పెన్ ఏది ఉంది, షూస్ ఏది ఉంది, అక్కడ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది కదా. కంపల్సరీ అది క్రియేట్, ఆ ఇంప్లిమెంటేషన్ చేయాలి. డీప్ సబ్ కాన్షియస్ ప్రోగ్రామింగ్. ఎస్, మన ప్రకాశ్ సార్ చేయించాడు మాకు సబ్ కాన్షియస్ గురించి 3 సార్లు చేయించాడు సెషన్ లో. అసలు వండర్ఫుల్, అల్టిమేట్. అది వెళ్ళకుండా ఉంటే మిస్ అయ్యే వాళ్ళం. సో ఇన్స్పిరేషన్, ఇన్వాల్వ్మెంట్ అండ్ లాంగ్ లెజిటింగ్ ఇంపాక్ట్. ఎక్కువ సమయం మనం వింటాం కదా, గుర్తుపెట్టుకోండి, అది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. సో మార్నింగ్ టు ఈవినింగ్ సెషన్ ఉండే ఆ రోజు తర్వాత కంప్లీట్ గా ఆ డైమండ్ ఒక్క చెక్కుతూ ఉంటారు కదా, ఆ విధంగా మేము కొంచెం కొంచెం ట్రాన్స్ఫర్మేషన్ అవుతూ ఉన్నాం అనమాట ఈ రోజు. సో లీడర్స్ ఖచ్చితంగా ఫిజికల్ ఈవెంట్స్ అనేది మిస్ చేసుకోవద్దు. నీ టీమ్ లో ఫిక్స్ అయిపోండి, ఫ్రైడే కంపల్సరీ ట్రైనింగ్స్ ఉంటాది. సో ట్రైనింగ్ ఉంది అంటే ఏ దావత్లు, ఫంక్షన్లు, పెళ్లిళ్ళు, ఫాలోఅప్స్, డెమోస్ ఏం పెట్టుకోవద్దు, ట్రైనింగ్ ఇంపార్టెంట్ ఇవ్వాలి. లేదంటే లీడర్స్ బిల్డ్ అవ్వడం చాలా చాలా कष्टम, చాలా చాలా కష్టం, చాలా చాలా కష్టం. आपको एक बात समझनी है, हम टीम बनाने के बिजनेस మోడల్ మే కామ్ కర్తే హై. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం టీం తయారు చేసే విషయంలో ఉన్నాం. టీం అంటే ఏంటి? నాలాంటి కింద కావాలి కదా, అవునా కదా. సో ఈ మాడ్యూల్ లో మనం పనిచేయాలంటే కంపల్సరీ మనలాంటి కావాలి. జరూరీ సమజ్నే చాయే, కంపల్సరీ అర్థం చేసుకోండి అన్నమాట. हम टीम बनाने के बिजनेस मॉडल में काम करते हैं. ఒకరం చేసే పని కాదనమాట. ఎప్పుడు చెప్తూ ఉంటాం, ఒకరే మీరు చేస్తున్నారు, ఒకరే ప్లాన్స్, ఒకరే ఐడీస్, ఒకరే పేమెంట్లు అంటే దిస్ ఈస్ నాట్ ఏ టీम वर्क. टीम बाद में बनती है, पहले आपको बीड बनती है. గుర్తుపెట్టుకో, నీకు వచ్చిన జనం అంతా 20,000 మంది, 7,000 మంది, 10,000 మంది నా టీం అంటాడు. 10,000 మంది, 20,000 మంది టీం కాదు, బీడ్ బంతి హే. అది జరుగుతూనే ఉంటది అనమాట. బట్ ఆ బీడ్ లో నుంచే టీం వస్తారు. 50 మంది కూర్చుందరు అనుకో సెషన్ లో, అక్కడి నుంచి లీడర్స్ మెల్లమెల్లగా మెల్లమెల్లగా 100 మందికి ట్రైనింగ్ ఇస్తే 2 వస్తారు. నేను చేస్తా సార్ బిజినెస్, అవునా. సో కృష్ణుడికి కూడా, అర్జునుడు కూడా 18 అధ్యాయాలు చెప్పిన తర్వాత అతను ఏమన్నాడంటే కరిష్యే వచనం తవా, ఇప్పుడు నేను బిజినెస్ యుద్ధం చేస్తా అని బయటకు వచ్చాడు. సో ముందు పైలే బీడ్ బంతే, బాద్ మే లీడర్స్ బంతే, అంటే ఆ జనాల నుంచి లీడర్స్ వస్తారనమాట. సో లీడర్స్ కంపల్సరీ ఇలాంటి యాక్టివిటీస్ మనం చేస్తూ ఉండాలి. చాలా చాలా యాక్టివిటీస్ టు క్రియేట్ క్రౌడ్ బిజినెస్ స్పీడ్. గుర్తుపెట్టుకో, ఫోకస్ ఆన్ 2 కోర్ ఏరియాస్. ఫోకస్ ఆన్ 2 కోర్ ఏరియాస్. నెంబర్ ఆఫ్ మీటింగ్స్, రెగ్యులర్ మీటింగ్స్ క్రియేట్ విజిబిలిటీ, బిలీవ్ అండ్ మొమెంటమ్. ఐ హోప్ అండర్స్టాండింగ్, రైట్. సో నెంబర్ ఆఫ్ మీటింగ్స్ జరుగుతూ ఉండాలి, హోమ్ మీటింగ్ జరుగుతూ ఉండాలి, 3 ఇళ్ళలు చేయాలి, మెల్లిమెల్లిగా హాస్టల్ మీటింగ్స్ ఎక్కువ జరుగుతూ ఉండాలి. ఈ రోజు శ్రీనాథ్ రెడ్డి, సంతోష్ సార్, మనీష్ సార్ వాళ్ళ సక్సెస్ ఇదే అనమాట. ఎన్ని మీటింగ్స్ తెలుసా, టాప్ 20 ఆంశు హోటల్లో చూస్తూ ఉన్నాం. మనం దేంట్లో ఉన్నాం? ఈ నా మీద ఇట్లా చెప్పే, అది అట్లా చెప్పే, ఇది ఇట్లా, మనమంతా మన పంచాయతీల్లో ఉంటే వాళ్ళు మీటింగ్స్ వల్ల ఉంటారు. సో లీడర్స్ మీటింగ్స్ నుంచే మనిషి యొక్క మైండ్ సెట్ చేంజ్ అవుతుంది. సో రెగ్యులర్ మీటింగ్స్ క్రియేట్ విజిబిలిటీ, బిలీవ్ అండ్ మొమెంటమ్. నెంబర్ ఆఫ్ వెరైటీ మీటింగ్, డిఫరెంట్ పీపుల్ కనెక్షన్ త్రూ డిఫరెంట్ మీటింగ్ ఫార్మాట్స్. మన ప్రకాశ్ అదే చెప్పిండు, పాడిందే పాడు, పాస్మల్లే పాట, అదే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీటింగ్స్ మీరు కండక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ ఉన్నటువంటి కొత్త వాళ్ళు ఉన్నారు, స్టార్ లెవెల్లో ఒక మీటింగ్ చేయాల్సి వస్తుంది, బ్రౌన్స్ వాళ్ళకు ఒక మీటింగ్ చేయాల్సి వస్తుంది, సిల్వర్ లో ఒక మీటింగ్ చేయాల్సి వస్తుంది, సో గోల్డ్ లో ఒక మీటింగ్ చేయాల్సి వస్తుంది. ఇది మన టీం గురించి మాట్లాడుతున్నాను నేను, మన సంబంధం లేదు వేరే టీం గురించి. సో కంపల్సరీ బ్రౌన్స్ అనేబో, సిల్వర్ అనేబో, గోల్డ్ అనేబో, ఇది మనం కంపల్సరీ కనెక్ట్ చేయాలి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీటింగ్స్ వస్తారు. మీరు చూడండి, ఇప్పుడు చెప్తున్నాం. సంతోషాలు చెప్పిండు ఒక మాట మన ప్రగతి రూపాంతర ప్రోగ్రామ్ లో చెప్పింది, వంకాయతో వంకాయ ఒక మసాలా వంకాయ, గుత్తి వంకాయ, వెరైటీ ఆఫ్ కర్రీస్ చేస్తే అదే వంకాయ తింటారు. సో సబ్జెక్ట్ కూడా నాకు తెలిసిన 3 విషయాలు, ఇక అదే చెప్పుకుంటూ పోతుంటే నో, ఒక రోజు మీటింగ్ ఓవర్ కూడా రాదన్నమాట. సో లీడర్స్ ఈ క్రియేటివిటీ మన దగ్గర ఉండాలి, కంపల్సరీ బిల్డింగ్ చేయాలి. నేను ప్లాన్ ప్రజెంటేషన్ మార్చమని చెప్పట్లేదు, డెమో మార్చమని, అది ఎంత కామన్, యూనివర్సల్ ప్రిన్సిపల్. లీడర్స్ తయారు చేసే క్రమంలో వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో ఆ సబ్జెక్ట్ నీ దగ్గర ఉండాలి. దానిని మీరు బూట్ క్యాంప్స్ ద్వారా
కోర్ ట్రైనింగ్స్ ద్వారా, యూట్యూబ్స్ ద్వారా, బుక్స్ ద్వారా నేర్చుకొని ప్రిపేర్ చేయాలి. నా టీం కి కొత్తది ఏమైనా ఇవ్వాలి, కొత్త లీడర్స్ తయారవ్వాలి, ఇంకా స్ట్రాంగ్ అవ్వాలంటే మన దగ్గర అది తయారు కావాలి. ఫోకస్ ఆన్ డెప్త్ బిల్డింగ్, టీమ్ డెవలప్మెంట్, ఫోకస్ ఆన్ సెల్ఫ్ స్పాన్సరింగ్, పర్సనల్ గ్రోత్. మై డియర్ లీడర్స్ గుర్తుపెట్టుకోండి, ఫోకస్ ఆన్ డెప్త్ బిల్డింగ్. డెప్త్ అంటే ఏంటి? కొంచెం లోతుగా వాళ్ళకి అర్థం చేపించే ప్రయత్నం చేయాలి. ఎక్కడ సాధ్యమవుతుంది అది? మీటింగ్స్ లోపలనే. సో సెల్ఫ్ వాళ్ళ గురించి ఇంకోటి, మీటింగ్ ఉన్నా కూడా మళ్ళీ మళ్ళీ ఫోన్లు చేసి అవసరం అప్లైన్ కు లేదండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీ టీం కు మీరు ఫోన్స్ చేసుకోవాలి, మీరు క్రియేట్ చేసుకోవాలి. ఒక అప్లైన్ వచ్చిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మహబూబ్ నగర్ పోయినాము, రెడ్ క్రాస్ లో మీటింగ్ అనౌన్స్మెంట్ చేసినాము, ఒక డేట్ ఫిక్స్ అయిపోయింది. 1 hour ముందు ఎవరు ఉండాలి? మనం ఉండాలి కదా. అప్లైన్ వచ్చి ప్రొజెక్టర్ పెట్టి బాక్స్ పెట్టి అంతా కూర్చున్న తర్వాత వెంకట్రావు సార్ వచ్చినాక అప్పుడు మనం వచ్చి కాలు మీద కాలు వేసుకొని కూర్చొని సెషన్ అంటాం. ఇది ఇక్కడ సిస్టమ్ అండి. లీడర్స్ గుర్తుపెట్టుకోండి, మీరు ఒక సీనియర్ లీడర్ గా ముందు మనం ఉండాలి. మనం ఉంటే 100% మీలాగే మీ టీం కూడా ముందు ఉంటారు. క్రౌడ్ క్రియేట్స్ ఎనర్జీ, ఎనర్జీ క్రియేట్స్ మొమెంటమ్. ఎస్, మీటింగ్ లో కూడా ఒక 50 మంది 100 మంది క్రౌడ్ ఉన్నారనుకోండి, ఒక మంచి ఎనర్జీ క్రియేట్ అవుతుంది. కొత్త వాళ్ళు, అవునా? 2-3 వచ్చి కూర్చున్నారు అనుకో, ఏం ఎనర్జీ క్రియేట్ అవుతుంది అక్కడ? కొత్త వాళ్ళు ఏం ఫీల్ అవుతారు? రంగరోజు ఆఫీస్ ఉంది, ఫ్రైడే, అందరికి తెలుసు ట్రైనింగ్ ఉంటదని, ఆ రోజే జ్వరం వస్తుంది, ఆ రోజే దావత్లు వస్తాయి, ఆ రోజే మీకు ప్లాన్లకు పిలుస్తారు. కాదు కదా. సరే వెళ్తున్నావు, ఇన్ని సంవత్సరాలు ప్లాన్లకు వెళ్ళినావు కదా, ఎన్ని కోట్లు సంపాదించను, రిజల్ట్ ఏమైనా ఉందా? అది కూడా లేదు. ట్రైనింగ్ రమ్మన్నా అంత తెలుసు. నో లీడర్స్ గుర్తుపెట్టుకో, ఈ మొమెంటం క్రియేట్ కావాలి, గ్రేట్ మూమెంట్స్ రావాలి బిజినెస్ లో అంటే కంపల్సరీ ఎనర్జీ పాసింగ్ అనేది జరగాలి. త్రూ జూమ్ కూడా అంతే, తీసుకుంటే చాలా ఎఫెక్టివ్ గా ఉండాలి. దానికోసం నువ్వు ప్రాక్టీస్ చేయాలి. దాన్ని మనం ఫోన్ చేసి నువ్వు తీసుకున్నావు అనుకో, కాని కదా ఫీల్ అయిపోతారు, అట్టర్ ఫ్లాప్. చాలా మంది నెగిటివ్. ఇక్కడ ఏమవుతారంటే, ఒక వ్యక్తి జూమ్ లోకి వచ్చిండు అనుకో, ఈ రోజు ఎవరు ఒక కొత్త పర్సన్ బిజినెస్ జూమ్ ఇచ్చినాం, ఆ వ్యక్తి దాని మన అనేసి మాట్లాడేసి ఆయన ఎంతో ఎక్స్పర్ట్ అయి ఉంటాడు. ఇది పనికి మళ్ళీ బిజినెస్, దీంట్లో ఏం చెప్తారు కదే, అట్లా ఉండొద్దు. బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. జయరాజు సార్ మీటింగ్ అయింది, తప్పుగా అట్లా పెద్ద ఆయన్ని హ్యాబిట్స్ లో మీటింగ్ అయింది కదా. సరే, సో ఆ మీటింగ్ లో చాలా ఎక్స్పెక్ట్ చేసిపోయినాం కదా. బట్ చాలా మంది నా వికారాబాద్ టీం నుంచి కొంతమంది నెగిటివ్ అయిపోయినారు. ఎందుకు నెగిటివ్ అయ్యారు మీరు చెప్పండి, మీకు తెలుసు కదా. ఆ రోజు ఎఫెక్టివ్ సెషన్ లేకపోవడం, ఇదే అక్కడ ఎనర్జీ పాసింగ్స్ లెవెల్స్ జరగాలి. ఆ లెవెల్లో ఉంటే తప్ప మనం మీటింగ్ చేయాలి. నామకే వస్తే పేరు కోసం, ఫోటోల కోసం, బ్యానర్ల కోసం, బుక్కుల కోసం, ఫ్లెక్సీల కోసం, రికగ్నేషన్ కోసం మీటింగ్ కాదండి. ఒక మంచి పవర్ఫుల్ టాపిక్, పవర్ఫుల్ ఎనర్జీ లెవెల్స్ పాసింగ్ జరగాలి. లేకపోతే ఉన్న టీం కొలాప్స్ అయిపోతుంది. ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. అతనికి ఆ స్టేజ్ ఉందా లేదా కూడా చూడాలన్నమాట. ఒక స్పీకర్ క్వాలిటీస్ మనం చెప్పిన ప్రకారం సార్, స్పీకర్ కూడా ప్రాపర్ సెలెక్షన్ జరగాలన్నమాట. అప్పుడు మాత్రమే బిజినెస్ ఎఫెక్టివ్ గా ఉంటది. ఇప్పుడు మన బూట్ క్యాంప్ ఉంది, బూట్ క్యాంప్ లో 37 లక్షల మంది టీమ్ లో ఎంతమంది లేకపోవచ్చు చెప్పేవాళ్ళు? ఎందుకు ఇవ్వలేదు? ప్రత్యేకత చేస్తారు వాళ్ళకి. ప్రకాష్ సార్కి ఎందుకు ఇస్తాడు మళ్ళీ మళ్ళీ? సో లీడర్స్ అర్థం చేసుకోండి, ఎనర్జీ పాసింగ్స్ లెవెల్స్ ఇక్కడ నుంచి మనకు మూమెంటం ఇస్తుంది. అండ్ టైప్స్ ఆఫ్ మీటింగ్స్, 1-to-1 మీటింగ్ గుర్తుపెట్టుకో. 1-to-1 మీటింగ్, హోమ్ మీటింగ్స్, గ్రూప్ మీటింగ్, జూమ్ మీటింగ్, కౌన్సిలింగ్ మీటింగ్ విత్ అప్లైన్. 1-to-1 లో మీటింగ్ చేయాలి. 3 ఉన్నారనుకో సిద్దిపేటలో, వాళ్ళతోనే మీటింగ్ చేయాలి. ప్రాపర్ సబ్జెక్ట్ రాసుకొని పోవాలి. హోమ్ మీటింగ్ చిన్న చిన్న ఇండ్లలో, ఆఫీస్ లో అవసరం లేదండి. ఈ బయోటెరంలో డైరెక్ట్ సెల్లింగ్ లో నాన్ రెసిడెన్షియల్ అండ్ నాన్ ఆఫీషియల్ బిజినెస్. ఒక ఇల్లు పెద్దగా ఉంది అనుకుందాం, అందులో కంటిన్యూ చేద్దాం. గ్రూప్ మీటింగ్స్ కంపల్సరీ జరుగుతూ ఉండాలి. గ్రూప్ మీటింగ్స్ నుంచే ఏమంటే డైమండ్స్ పుట్టుకొస్తూ ఉంటారు. జూమ్ మీటింగ్ కంపల్సరీ కండక్ట్ చేయాలి. జూమ్ మీటింగ్ మంచి ప్లాట్ఫామ్ అండి. ఎవరి ఇళ్లలో వాళ్ళని ప్రశాంతంగా మనం సెషన్ కండక్ట్ చేయొచ్చు, ఎనర్జీ షేరింగ్ చేయొచ్చు, నాలెడ్జ్ షేరింగ్ చేయొచ్చు. కౌన్సిలింగ్ మీటింగ్ విత్ యాక్టివ్ అప్లైన్ గుర్తుపెట్టుకో. కంపల్సరీ వెంకట్రాజ్ సార్తో కూడా మన టీం కు అప్లైన్ తో కౌన్సిలింగ్ ఇప్పించాలి. వాళ్ళకున్న డౌట్లు పర్సనల్ గా అన్ని కూడా డిస్కస్ చేస్తారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్. ఆల్మోస్ట్
51. ఓకే, సారీ అండి, టైం లేట్ అయిపోయినది, 9:51. సో లేడీస్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ ఈ బయాటోరియం. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సో ఐ హోప్ అండర్స్టాండ్ వెరీ వెల్ ద మూమెంటం. ఇవన్నీ కూడా మనం చిన్న చిన్న కరెక్షన్ చేసుకుంటే మాత్రం అతిపెద్ద సక్సెస్ తీసుకుంటామండి.